முன்னம் திருவாயுமொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின் பணியாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆழ்வார்கள் வாடி அருளிச் செயல் வாடி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்வாரும் உய்ய அவர்கள் உரைத்தவர்கள் தாம்பாடி చెయ్యమరై తన్నుడని చేర్ందు. ఈ పాసురం అనేది 73 పాసురాలు ఉపదేశిస్తున్నమాల. ఆ 73 పాసురాలకి సారాంశం ఇదే. అయితే ఉదయం మీరు 70ని చెప్పేరే స్వామి అంటే 3 పాసురాలు అయిపోయింది కదా, అందువల్ల మిగతా పాసురం 70 కదా, అందులో 70 పాసురాలకి సారాంశం ఈ పాసురం. దీన్ని పెట్టుకొని దీన్ని ఎక్స్ప్లెనేషన్ గా ఇంకా వచ్చే పాసురాలన్నీ, అది ఇది సారాంశం అంటారు. ఏ ప్రకారం? తిరుప్పల్లాండు ఎలాను, తిరుప్పల్లాండు 4000 దివ్య ప్రబంధం సారాంశం. అదే ప్రకారం వేద వేదాంతానికి ఓంకారం సారాంశం. ఎలా ఓంకారం అనేది ఆ వేదంగాని ప్రారంభిస్తే ఓంకారం చెప్పి స్టార్ట్ చేస్తారు, పూర్తి చేసేటప్పుడు ఓంకారం చెప్పి పూర్తి చేస్తారు. అదే ప్రకారం 4000 దీపం స్టార్ట్ చేసేటప్పుడు ఓంకారం చెప్పి, దీంట్లో ఓంకారం ఏది? తిరుప్పల్లాండు, తిరుప్పల్లాండు చెప్పి స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత పూర్తి చేసి తిరుప్పల్లాండు చెప్పి పూర్తి చేస్తారు. అదే ప్రకారం ఈ పాసురం అనేది ఇదిదా సారాంశం ఈ ఉపదేశమాలకి ఉదయం కాలక్షేపంలో మనం చూసాము. దాని తర్వాత ఆళ్వార్గల్ వాడి, ఆళ్వార్గల్ అంటే ఎవరు? భక్తి, భగవద్భక్తి పూర్తిగా ఉంటది. మయార్వార మది నలం, మతి అంటే జ్ఞానం, నలం అంటే భక్తి. భక్తి రూపాపడిన జ్ఞానం అనేది ఆళ్వారికి ఉండాలి అని చెప్పేది. మనకు కూడా ఉండదంటే మనకు అజ్ఞానంతో కలిసి ఉంటుంది, వాళ్ళకి అజ్ఞానం అనేది లేకుండా ఉంటుంది. అది ఆళ్వార్లు అని చెప్పాము. వాళ్ళకి మంగళాశాసనం వాడి, అరుళిచ్చయలు వాడి. అరుళిచ్చయలంటే ఆళ్వారు అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధం. ఆ అరుళిచ్చయలు పూర్తిగా ఫలవాలని అరుళిచ్చయల్ వాడి అని చెప్పారు. దాని తర్వాత అంతవరకు చూసాం. తాழ்వాది భిల్ కొరవర్ తాం వాడి, తాழ்వాది తాక్షి అంటారు. కొంచెం ఈ శబ్దాలంతా ద్రావిడ భాష శబ్దమైతే కూడా అది మనకేమి శ్రమం లేకుండా తాక్షి అంటే ఏంటంటే ఒక మాట చెప్తాను. అది మాట అది ఎంతది తగు రకమైన మాట అంటారు కదా, అదిదా తాక్షి. అది అక్కడ ఆ మాట అది వచ్చి మంచి మాట కాదు, అది మంచిది కాదు, వదిలేసేయండి అని చెప్పి దానికి ఏదో ఒక కొరత చెప్తారు కదా, ఇది ఉంటది, ఇది దానిదా తాక్షి అంటారు. ఆ తాక్షి, ఆ కొరత అనేది ఒక్కరవంతా కూడా లేదు. ఎవరికి? పూర్వాచార్యులు కానీ వాళ్ళ వ్యాఖ్యానం కానీ లేదు. తాழ்వాది ఇల్ అని చెప్పారు. దాని తర్వాత అలాంటి కొరత అనేది కొంచెం కూడా లేదని చెప్పారు స్వామి. ఆ ఆచార్యులు ఎవరు? తాழ்వాది మిల్ కురవర్, కురవంటే ఆచార్యులు. ఆచార్యులు ఎవరంటే అరుల్ పెట్ర నాదముని మొదలాన నమ్ దేశికర ఎల్లాల్ అని వెనకాల పాసం రాపోద్ది, దాన్ని త్రిలోకం చేయరెత్తాడు. అరుల్ పెట్ర నాదముని మొదలాన అంటే ఆ భగవత్ కృప కాదు, ఆళ్వార్ కృప, షటకోపన్ కృప. ఆ కృపాని పూర్తిగా తీసుకున్నాడు నాదముని ప్రారంభించి మన ఆచార్య పర్యంత, మనకు ఆచారం ఉంటారు కదా, అంతవరకు ఎవరు వాళ్ళందరికీ ఏం చెప్తారో ఆ ప్రకారం ఉండే వాళ్ళు పూర్వాచార్యులు. ఆ పూర్వాచార్యులు నాథ యామున, దాని తర్వాత రామానుజుల వారు, నాథ యామున రామానుజ ముని, నాథముని, యామునముని, రామానుజముని. ఇది ఒకటే కాదు, ఇది 3 చెప్పింది వెంటనే మనం తీసుకురావాలి. అప్పుడు రామానుజ తర్వాత ఎంబార్ భట్టారు, నంజీర్, వీళ్ళన్నీ తీసుకోవాలని చెప్పేసారు. సరే స్వామి, తాళ్వాది మిల్ కొరవని చెప్పారు కదా, తాక్షి అంటే దాంట్లో ఏ విధమైన కొరత లేదు, బాగానే ఉంటారు, ఆనందంగా ఉంటారు, పూర్తి ఉంటుంది అని చెప్తాం కదా. పూర్తి ఉండదంటే అటైతే దీన్ని 3 రకాలుగా దీన్ని ఎడదీస్తారు. తాழ்வு, తాழ்வு ఇల్లామై, తాழ்வு ఆది ఇల్లామై, తాழ்வு ఆది ఇల్లామై. ఇదా నాకు ఉదయం కాలక్షేపంలో ఇదేమన్నా చూసాం.
తాழ்வு, తాழ்வு ఇల్లామై, తాழ்வு ఆది ఇల్లామై అన్నాడు. అట్లయితే ఏంటంటే ఒకటి దాంట్లో ఏదో కొరత ఉండాలి, అందువల్ల అది వద్దు, అది అది వదిలేయాల్సిందే, అది మనకు అక్కడది, దానికి తాழ்వులు పేరు. తాழ்வு ఇల్లామై, దాంట్లో కొరత లేదండి, ఏ కొరత లేదు, బాగానే ఉండదు, తీసుకోవచ్చు. ఇది రెండో రకం. తాழ்வு ఆది ఇల్లామై, ఓ దీంట్లో కొరత లేదని చెప్పేశాను, అయితే కూడా దాంట్లో కూడా ఏదో ఒకటి ఉండొచ్చు, మూడో చెప్పానే, దాంట్లో ఏ శ్రమం లేదు, అంత ఆనందంగా ఉంటుంది, అది మూడవది. అది మూడోది ఏంటి, తాழ்వాది ఇల్లామై, అటుదే కొరత అనేది ఒక్కరవంతా కూడా లేదు. మొదట కొరత ఉండాలి, తాழ்வு, ఏదు లేదు, తాழ்வு ఇల్లామై. అటైతే తాழ்వు ఆది ఇల్లామై చెప్పేటప్పుడు ఏదే లేదని చెప్పినప్పుడు అప్పుడైతే రెండో దాంట్లో ఏదో ఉండాలని అర్థం, చూడాలి మనం అని మూడుగా మనం ఉదయం చూసేమంటే దాని ఇంకా మన ఆన్సర్ చూడాల. ఇది యథా ప్రకారం అంటే దానిదా తిరుప్పావలి 28వ పాశురం. కరవైగల్ పింఛండు కాణం సేందుంబోం అరివొండు నిల్లాద ఆయుక్కులం అని. ఆయుక్కులం అంటే యాదవ కులం. అరివొండు, అరివంటే జ్ఞానం, ఇది బుద్ధి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అది జ్ఞానం లేదు అనేది అరివొండు ఇల్లాద అని చెప్పాడు. దాన్ని మూడుగా చేసుకుంటారు వ్యాఖ్యాత. அறிவில்லாத, அறி ஒன்றில்லாத, அறிவு ஒன்றும் ఇల్లాద. మళ్ళా చెప్తాను, அறிவில்லாదంటే జ్ఞానం లేదని అర్థం, అది ఒండ్రిల్లాద ఏదో కొంచెం ఉండాలి అని అర్థం. అది ఒండ్రిల్లాదంటే ఏదే లేదు అని అంటారు. అట్లయితే అది ఒండ్రిల్లాద, అరివిల్లాదంటే ఏమర్థం అంటే, అరివిల్లాదంటే కర్మయోగం లేదు అని అర్థం. అరివిల్లాదంటే కర్మయోగం. మనం తిరుపావళం మనం చూసినాం, కాలక్షేపం అయిపోయిన తర్వాత అది మీ దగ్గర ఉంటుంది, ఆ తిరుపావళి లోపల పోతే వస్తుంది, యూట్యూబ్ పోతే వస్తుంది, అది గీతాచారం ట్రస్ట్ లో ఉంటుంది. అది పోయేటప్పుడు ఇది తీసుకొని ఈ కరవేగల పాసనంలో ఎలా చెప్పారు, ఈ అరివంటి విల్లా అని చెప్పి ఎట్లా చెప్పిన దాన్ని చూడొచ్చు. అయితే ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తున్నాను, దాంట్లో బాగా డీటెయిల్ గా పోయి ఉండాలి. அறிவில்லாదంటే కర్మయోగం లేదని అర్థం, అది ఒండ్రిల్లాదంటే జ్ఞానయోగం లేదని అర్థం, అది ఒండ్రం ఇల్లాదంటే భక్తి యోగం లేదని అర్థం. అప్పుడు కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు. ఇది ఆండాళ్ళు చెప్తుంది అక్కడ తల్లి. ఎందుకంటే కృష్ణుడు అడుగుతున్నాడు, మీ దగ్గర ఏముండదు, నేను రావాలని అడుగుతున్నాడు కదా, రావాలంటే ఏదో మీ దగ్గర ఉండాలి కదా. కర్మయోగం ఉండదా, వస్తాను. జ్ఞానయోగం ఉండదా, వస్తాను. అదే ప్రకారం భక్తి యోగం ఉండదా, వస్తాను. నేను చెప్పేసానే, అది ఒండ్రం ఇల్లాదని చెప్పేనే. అట్లయితే దానికి ఏమర్థం, అది వెళ్ళాదంటే కర్మయోగం లేదు, అది ఒండ్రు ఇల్లాదంటే జ్ఞానయోగం లేదు, అది ఒండ్రం ఇల్లాదంటే ఏంది, భక్తి యోగం లేదు అని చెప్పారు కదా. అదే ప్రకారం ఇక్కడ మూడు, తాழ்வு, తాழ்வு ఇల్లాద, తాழ்వాది ఇల్లాద, ఇల్లామై కూడా చెప్పుకోవచ్చు. తాழ்వు, ఇంట్లో ఆచార్యాలకు తాழ்వు లేదు. అటైతే వాళ్ళకి ఏంటంటే ఏ విధమైన ఒక తాழ்చి, కొరత, ఏదో అక్కడ ఒకటి వాళ్ళు ఏదో చేసి ఉంటారండి అలాంటి, అందులో ఆ కొరత ఏదైనా ఉంటుంది అంటే ఏది లేదు, ఏ విధమైన ఒక తాழ்చి అనేది లేదు. తాழ்చి అంటే కొరత అని చెప్పాను. అటైతే ఏం స్వామి కొరత అంటే ఏంది స్వామి, ఏంటంటే ఏమి ఆయన చేశారంటే అందువల్ల వాళ్ళకి కొంచెం దాంట్లో కొంచెం వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు, అది లేదు. ఎప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే భగవత్ స్మరణంతో ఉంటారు. తదేగ పరరా ఇరుకై, చాలా ముఖ్యం. తదేగ పరరా ఇరుక అంటే భగవంతుడి దగ్గరనే ప్రావణ్యంతో ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. ఎక్కడ ఉంటారు, భగవంతుడితో కన్నీ. అయితే మిగతా విషయంలో కళ్ళే పెట్టరు. ఎన్ నముదినై కంట కన్గల్ మట్టుండినై కామ అని చెప్పి మిగతా విషయం ఏమైనా తెలుస్తుందా, స్వామి భగవంతుడు కనిపిస్తుంది, మరి ఏం నాకు కనిపించ, మరి ఏది నాకు కనిపించంట కదా. ఆ ప్రకారం ఉండేటోళ్ళు ఎవరు, ఆళ్వార్లు, ఆచార్యులు. అప్పుడంటే ఉండేటోళ్ళు ఆళ్వారు. అటైతే ఆ ప్రావీణ్యంతో ఉంటారు కదా,
ఆ ప్రామాణ్యం. మిగతా దాంట్లో కళ్ళు పెడతారా? కళ్ళు పెడతారు. కళ్ళు పెట్టకుండా ఉంటారు కదా వాళ్ళు ఎట్లది వాళ్ళదా తాழ்వాదు తాழ்వాదు ఇల్లామై వాళ్ళదా మూడో రకం. సరే, ఇప్పుడు తాழ்వు ఏదో కొరత ఉండాలని చెప్పారు స్వామి. ఏంటంటే లోకంలో ఎన్నో కథాలంతా ఉంటది, భగవత్ కథలు. అటుతే భగవత్ చింతన, అది కాకుండా భాగవత చింతన, ఆచార్యుడి చింతన, అదంతా లేదు. చాలా నాటకాలంతా ఉంటుంది. నాటకాలు ఉన్నప్పుడు కావ్యాలంతా చాలా ఉంటుంది. ఇదంతా చదువుతారు, లేదో చూస్తారు. దానికి బాక్స్ పెట్టుకుంటారు, దానిలో అరగంటకు ఒకటి వస్తూ ఉంటుంది కదా, అదంతా చూస్తారు కదా. అది చూస్తూ ఉన్నప్పుడు దానికి ఏం పేరు? దానికి చాలా బాగున్నది, ఎంత బాగుంది స్టోరీ, ఎంత బాగుండదు. అరగంటకు దానికి పేరు పెట్టుకుంటారు, అరగంటకు ఒకసారి చూస్తారు. ఇది ఎంతవరకు అది అయిపోయిందంటే, ఎవరైనా టైం అడిగితే ఎంతండి టైం అంటే, ఓ ఈ టైంలో అది ఈ టైం వచ్చిందండి, అప్పుడు టైం తెలుసుకోండి అంటారు. ఆ సీరియల్ పేరు చెప్తారు, అది ఏం టైం వస్తుందో టైం చెప్పడం లేదు, ఆ పేరు చెప్తే ఆ టైం అంట. అంత మాత్రం ప్రబలం అయిపోద్ది. అదిదా తాழ்வு. భగవత్ చింతన అనేదే లేదు. ఏదేదో ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో. అది కాకుండా వాళ్ళు న్యాచురల్ డిస్క్రిప్షన్ అక్కడ ఉంటుంది కదా. ఆ స్వామి, ఆ ఊరు ఎంత బాగుంటది, అక్కడ తోటలు కానీ పశువులు కానీ అక్కడ చుట్టూ ఎంత ఆనందంగా ఉంటది, అదంతా ఉంటది కదా. అదంతా తాழ்வு, అదంతా తగ్గు రకం. అది ఉండకూడదు, అది ఉండదు. ఆ ప్రకారం మాట్లాడితే అది ఉండకూడదు. ఏంటంటే భగవత్ కథలు లేదంటేనే, భగవంతుడితో భాగవతుడితో ఆచార్యుడితో లేదంటేనే, ఆ వాసన లేదంటేనే అది కావ్యంగా ఉండొచ్చు, అది నాటకంగా ఉండొచ్చు. ఎంత నాటకాలు వస్తుంది. అది కాకుండా అలంకారంగా ఉండొచ్చు. ఎదిగా ఉన్నా కూడా దానికి ఏమర్థం? తాల్చి. తాల్చి అంటే ఇది చాలా తగ్గు రకం, చాలా తగ్గింది. అటుతే ఇదంతా ఎందుకు స్వామి? కథదేమో స్వామి, బాగానే ఉంటుంది స్వామి, ఎన్ని మందిని చూస్తున్నారు కానీ ఒక్కొక్క నాటకం కానీ 100 సారి పోతుంది, 100 రోజులు పోతుంది అని చెప్తారు కదా, బాగానే చూస్తున్నారు కదా అంటే అట్లా కాదు. దీన్ని ఎందుకు నీ మతంలో తీసుకొచ్చి పెడతారు? అది మీకు మంచి స్వభావం ఉంటే అది ఎట్లంటే అది ఒక స్థితిగా చూడండి, ఎంత బాగా తీసుకున్నారు అది అని అట్లా చూడాలి కదా అంటారా. అదిదా తాల్చి. భగవత్ సంబంధం లేదంటేనే అది తాల్చి, అది తెలుసుకోండి. భగవత్ సంబంధం ఉంటేదా అది మంచిది, భగవత్ సంబంధం లేదా అది. ఇప్పుడు భాగవతాలు ఉంటాము, వాళ్ళు భగవత్ సంబంధం ఉండేవాళ్ళ భాగవతాలు. ఆచార్యులు ఉంటాము, భగవత్ సంబంధం ఉండేదో ఆచార్యులు. లేకపోతే వాళ్ళు మన దగ్గరికి పోబోతలేదు. ఆ భగవత్ సంబంధం ఈ కథలకంతా ఉండదా? నాటకాలు, అలంకారాలు, కావ్యాలు దీనికంతా ఉంటుందంటే లేదు. అట్లయితే ఏమర్థం అంటే, మనం ఏదేదో ఎక్కడొక్కడికో ఏదేదో పోయి చూస్తామే, అడబోతాం స్వామి, ఇక్కడ నాటకానికి పోతున్నాం స్వామి, ఈ సభలో ఈ నాటకం, ఈ సభలో ఆడిన అదంతా తాల్చి తగ్గ. సరే, అంటే సరే స్వామి, ఇప్పుడు తాల్చి అని చెప్పేశారు. తాழ்வு ఇల్లామై రెండో చూడాల. మొదటిది ఇది తీసుకోకూడదు, అప్పుడు నాటకాన్ని చూడకూడదు. ముఖ్యంగా టీవీలో వచ్చే సీరియల్, ఆ టీవీయే ఎన్ని దివ్యదేశంలో ఏమేమి వైభవం జరుగుతుందో అదంతా వేస్తున్నారు. అది భగవత్ సంబంధం ఉంటుంది, దీనిలో ఏ సంబంధం లేదు. అది కాకుండా మనం ఎట్లా తప్పు చెయ్యాలా, ఎలా దాన్ని పట్టుకోవాలా, ఎట్లా చెయ్యాలా, ఎలా అంటే మనం అడ్డదారికి పోవాలా, అదంతా బాగా నేర్పిస్తాం. అది తాழ்చి చెడు. సరే, తాழ்వాది మిల్ తాழ்வு అది సరే సరే స్వామి. తాழ்வு ఇల్లాది ఏదంటే ఏం లేదు, భగవత్ కథ ఉంటుంది కదా, మహాభారతం ఉంటుంది, ఇతిహాసాలు శ్రీరామాయణం ఉంటుంది, శృతికలు ఉంటుంది. ఇదంతా ఎట్లా ఉంటుంది? ఇదంతా భగవత్ చింతన ఉంటుంది. మహాభారతంలో బాగానే ఉంటుంది, రామాయణంలో బాగానే ఉంటుంది. దానితే అది బాగుంటుంది, దాంట్లో తాழ்வு లేదు. దాంట్లో భగవత్ సంబంధం ఉండాలి కదా. భారతం
భగవత్ సంబంధం ఉండేదాని వల్ల అది తీసుకోవచ్చు. అదే ప్రకారం రామాయణం భగవత్ సంబంధం ఉన్న అది తీసుకోవచ్చు. శృతులు వేదాలు ఉపనిషత్తు భగవత్ సంబంధం ఉండేదాని వల్ల అవి తీసుకోవచ్చు అని చెప్పేశారు. ఇది రెండోది. అయినా కూడా దాంట్లో ఏదో ఒక తాక్షి ఉండదు, ఏదో దగ్గరైన ఒక విషయం ఉండదు. ఎందుకంటే మూడోది కూడా వచ్చుంటది, తాழ்వాది హిల్. మొదల తాழ்வு, దాని తర్వాత తాழ்வு ఇల్లాదు, తాழ்వాది హిల్ అని. అప్పుడు దాంట్లో ఏం తాழ்వాది ఇల్లు అంటే ఏం స్వామి అంటే దీంట్లో ఏదో ఉండదు. రెండో దాంట్లో మహాభారతం రామాయణం ఉన్నా కూడా దాంట్లో కూడా ఏదో కొంచెం మనకి తాక్షి ఉండదు. తాక్షి అంటే ఏదో తప్పు ఉండదు. ఏమంటే భగవత్కథ లేనది కావ్యం కాదండి, ఇది నాటకం కాదు, ఏదో చూస్తున్నామంటే పురాణంద. అయితే పురాణంలోనే మనం పూర్తిగా మన పొద్దు పురుక పురాణంలో పోతుంది కదా. స్వామి ఎలా పొద్దు పొక్కారు, మీ పొద్దు ఎలా పోయింది? పురాణం చదివానండి, ఆ రామాయణం చదివానండి, సుందరకాండ చదివేయండి అని చెప్తారు కదా, చెప్పుకోవచ్చు. అయితే అదంతా ఎట్లంటే పురాణ ఏదో కథ ఉండదు, కథ ఉండదే కానీ. అయితే అది కథ ఏం చెప్తుంటే వీళ్ళు వాళ్ళ భారతం అనేది ఎట్లంటే దాన్ని తీసుకుంటే భారతం బండ పురాణం అంటారు. భారతం బండ పురాణం అంటారు. ఎట్లా దాంట్లో ధర్మది ఏం స్టార్ట్ చేస్తారంటే మొదట చంద్రవంశంలో ఎక్కడి నుంచి ప్రారంభించిందో అదని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే భగవత్ కథలు అక్కడ దగ్గరికే రాదు, చాలా కథలు పోతా ఉంటుంది. మధ్యలో కృష్ణ చరిత్ర వస్తుంది. మధ్యలో కృష్ణ చరిత్ర వస్తుందా, చాలా చరిత్ర ఏదోదో చెప్తా ఉంటారు. అంబాలిక, అదే ప్రకారం కుంతి, దాని తర్వాత ద్రౌపది, దాని తర్వాత పాండవాలు, గౌరవాలు, ఏదోదో వస్తూ ఉంటుంది. కృష్ణ చైతన్య స్వామి ఉండదు. కృష్ణ చేష్టిదన వాళ్ళకి కృష్ణ చరిత్రలు పూర్తిగా ఉండదు, లేదని చెప్పలే. అయితే మిగతా కలిసి ఉంటుంది కదా. అందువల్ల దానికి కూడా ఏదో కొరత ఉండదు అని చెప్పేది రెండోది. మొదట చెప్పింది పూర్తిగా కొరతనే. మనం చూసే నాటకాలు కానీ కావ్యాలు కానీ అలంకారం కానీ ఏది కూడదు, తోసేయింది. తాழ்வு ఇల్లాద రెండోది. ఆ రెండో దానికి భగవత్ సంబంధం ఉండాలి. అయితే ఎప్పుడో ఒకసారి ఉంటుంది కానీ ఎప్పుడు లేదు. ఎందుకంటే ఏదేదో చెప్తుంది అది. భారతం తీసుకుంటే ఏం లేదు. మనకి ఒక విషయం చెప్తాను, సుందరకాండం తీసుకుంటాను. ఎవరు దీన్ని తప్పుగా తీసుకోవద్దు. ఏమంటే సంప్రదాయం అనేది ఏం తెలుసుకోవాలా. సుందరకాండం మంచిదే కదా. సుందరకాండం ఏంటి, హనుమంతుడు వైభవం పూర్తిగా చెప్తుంది. అందువలనే అది సుందరకాండం పేరు. అది ఒకటే చెప్తే పర్వాలేదు. రాక్షసాలు ఎలా ఉంటారు, అట్లా రాక్షసుడు ఎట్లా దూరేడు, ఆ రాక్షసుడు ఎలా అంతా చేశారు, ఎట్లా చేశారు, ఆ రాక్షస బలాబలం ఏది, అదన్నా చెప్తుంది. మనకి అదంతా అక్కర్లేదు. హనుమంతుడు వైభవం ఒకటే ఉండాలి స్వామి. కలిసి ఉంటుందండి, అన్ని కలిసి ఉంటుంది. హనుమంతుడు వైభవం ఉంటుంది, మిగతా వాళ్ళ వైభవం చెప్పి ఉంటుంది. అది రెండోది. అటైతే మూడోది ఏం స్వామి, తాళ్వాద్ మిల్. అటైతే మొదట తాళ్వ అనేది భగవత్ చింతనే లేదు. ఆ కావ్యం, నాటకం, అలంకారం ఆ చింతన లేకున్నదే అది తాళ్వు. తాళ్వు ఇల్లామై అటంటే భగవత్ చింతన ఉండాలి, పురాణంలో ఉండాలి, ఇతిహాసంలో ఉండాలి. ఉన్నా కూడా ఎట్లా ఉంటది, ఎక్కడెక్కడికో ఏదోదో చెప్పి కడాన ఎక్కడో కొసాన ఒక తావులో కృష్ణ చరిత్ర, రాముడి చరిత్ర చెప్పద్ది, మిగతా వాళ్ళ చరిత్ర కూడా చెప్పద్ది. నాకు అదంతా అనవసరం స్వామి, అదంతా నాకు అక్కర్లేదు. రాముడు ఒక్కటే ఉండాలి కదా అంటే అది చెప్పిన దానివల్ల అదంత మాత్రం శ్లాఘ్యం కాదు. అటైతే మూడోది ఏది, తాళ్వాదు మిల్. ఈ పాసురం చూడండి, ఆళ్వార్గల్ వాడి అరుణిచ్చయల్ వాడి తాళ్వాదు మిల్. తాళ్వాది హిల్. తాళ్వాదిల్ అంటే కొంచెం కూడా దాని కొరత అనేది లేదు. అది ఏది స్వామి, మీరు పురాణాలు చెప్పేశారు, వేదాలు చెప్పేశారు, దాంతో నాటకాలు చెప్పేశారు, అన్ని చెప్పేశారు. అప్పుడు దీంతో కూడా దీని ఉండేది తీదిల్ అందాది. ఆశ్చర్యమైన ఇది తీదిల్ అందాది. తాళ్వాది మిల్గు అనంతరం ఇదకు అర్థ నిరూపణం పడడం ఆచార్య వ్యాఖ్యానం సేవిస్తున్నాను. అనంతరం ఇదకు
அர்த்த நிரூபணம் பண்ணும் ஆச்சாரியர்களும் அவர்களும் ஆசாசியராகியாலே அவர்களுக்கும் மங்களாசாசனம் பண்ணி அருளுகிறார். அவர்கள் ஆறினார். அருள் பெற்ற நாதமுனி முதலான நம் தேசிகரான நாதமுனி, நாத, யாமுன, எதிவராதிகள் தொடக்கமாக ஆச்சாரியர்கள். இனி இவர்களுக்கு தாழ்வாது வெல்லாமையாவது ததேகபரராய் இருக்கை. தாழ்வாவது பகவத் கதா கந்த ரகிதமான காவிய அலாபாதிகளிலே காலக்ஷேபம் பண்ணுகை. அதில் இல்லாமையாவது பகவத் கதாயுக்தமான புராணாதிகளே பொதுபோக்குகை. அது இல்லாமையாவது தீதில் அந்தாது என்கிறபடியே கதானந்தர பிரஸ்தாபியம் இல்லாதபடி பகவதேதபரமான அருளிச்செயலே ஸ்வயம் பிரயோஜனமாக காலட்சேபம் பண்ணுகை. பொதுபோக்கும் அருளிச்செயலியாம் பிள்ளையைப் போல இருப்பானவர் என்றே అరుళి செய்தது. ఇంతవరకు చూస్తాం. మొదటిది తాల్చి, అది మనకు అక్కర్లేదు, అది నాటకం కానీ అలంకారం కానీ. ఇది రెండోది మహాభారతం శ్రీరామాయణ ఇదంతా ఉండాలి స్వామిని, అది కూడా అక్కర్లేదా? కావాలా? అయినా కూడా దాంట్లో కూడా ఏదో కొరత ఉండదు. మిగతా వాళ్ళు విషయాలంతా వస్తుంది కదా, అందులో కొరత ఉండదు. అప్పుడు భగవత్ విషయమే ఒకటి ఉంటుంది, వేరేం లేదా? అలా ఉండాలి స్వామి. ఉండదే ఆళ్వార్లు పాసురం. తీదిలు అందాది. తీది అంటే తాழ்வு. దాంట్లో ఏ కొరత లేదు. ఏదైనా ఒక స్వామి ఇది ఇందువల్ల ఇది ఇట్లుండదు, ఇందువల్ల ఇట్లుండదు, అందువల్ల దాన్ని తోసే అని చెప్పచ్చు అంటే ఆళ్వార్లు పాసరం తోయటానికి ప్రసక్తియే లేదు. ఏ విధమైన కొరత లేదు. అప్పుడు దాంట్లో ఎట్లా ఉండదు? తీదిలు అందాది. అట్లనే పాదమడైందవ. ఇది ఎక్కడ நம்மாழ்வார் பாசம், ஆச்சரியமான பாசம். பாதமடைந்தவன் பாசத்தாலே மற்றவன் பாசங்கள் முற்றவிட்டு கோதில் புகழ் கண்ணன் தன்னடிமேல்வன் குருகூர் ஷடகோபன் சொன்ன தீதிலந்தாதி 1000 இவையும் ஓர் 10 இஷடும் வல்லார் ஆதுமோர் தீதிலராகி இங்கும் அங்கும் எல்லாம் அனைவார்கள் தாமேன்னு చెప్పి ఆశ్చర్యమైన పాసురం. దాంట్లో తీదిల్ దోషం లేదు. మిగతా దాంట్లో దోషం ఉంటుంది, దోషమే లేదు. దేంట్లో ఇప్పుడు రామాయణ దోషం ఉండదా? ఏదో ఉండదు. మహాభారత దోషం ఉండదా? ఉండదు. స్వామి అటైతే మీరు రామాయణ చదవకూడదు అంటారా? పైకి చెప్తాను, నల్లది చెప్తాను, ఎట్లా చదవాలని చెప్తాను. రామాయణం చదవద్దు అంటారా? రామచరిత్రం స్వామి, రామనామ ఎంత రుచిరాని త్యాగరాజ స్వామి చెప్పినారు. మీరంటే రామాయణం కూడా కొంచెం తక్కువ రకం చెప్తున్నారే, దాంట్లో ఏదో దోషం ఉండాలని చెప్తున్నారంటే, ఇక్కడ దోషం అంటే రాముడు దోషం కాదు. రాముడు కాకుండా మండోదరి గురించి చెప్తుంది, శూర్పణ గురించి చెప్తుంది, తార గురించి చెప్తుంది. ఎవరెవరు అక్కర్లేదు. అదే ప్రకారం ఏంది, ఎవరెవరో రాక్షసాలు 14,000 రాక్షసాలు, మిగతా ఎవరెవరో ఖపంతనేమి, వీళ్ళందరి గురించి చెప్తుంది కదా. అనవసరం, అక్కర్లేదు. ఏదోదో చరిత్ర, సుబ్రహ్మణ్య చరిత్ర చెప్తుంది రామాయణంలో. మనకు కావాలా? సుబ్రహ్మణ్యుడు ఎలా వచ్చాడు, ఉపదేశం చేస్తున్నాడు ఎవరు? విశ్వామిత్రుడు రాముడికి. ఇక్కడి నుంచి మిథిలాకు తీసుకుపోయారు. 3 రోజులు 4 రోజులు అవుతుంది. అప్పుడు రాత్రి అయితే వాళ్ళు నిద్రపోవాలి కదా చిన్నపిల్లలు, అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ చెప్తాడు. సుబ్రహ్మణ్యుడు ఎట్లా వచ్చాడు, అదే సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా వచ్చాడు, శివుడి పుత్రుడు కదా, ఎట్లా వచ్చాడు, అక్కడ ఆ కథ అంతా ఆయన చెప్తున్నారు. అప్పుడు ఆ కథలంతా ఇది అందుకదా ఈ ఆళ్వార్ల పాసనలాగా అది లేదు. అందువల్ల దాన్ని కూడా తోచేయచ్చు. ఇప్పుడు ఈ తోసేస్తుంటే ఎలా తోయాలని తర్వాత మళ్ళీ చెప్తాను. అప్పుడు దీన్ని ఏంటి తీసుకోవాలా? తీదిలు అందాది. తీదిలు అంటే దోషమే లేదు. ఏమంటే మొదట భగవత్ కథ చెప్తారు, దాంట్లో ఏది ఉండకూడదు. భగవత్ చింతన ఒకటే ఉండాలి. వినండి, అంటే పురాణం తీసుకున్నానంటే దాంట్లో ఏదోదో ఉంటుంది. అదే ఆళ్వార్ పాసనం తీసుకున్నామంటే దాంట్లో అదే అరుళి చేయాలి. అది తీసుకున్నామంటే దాంట్లో ఏముండదు. భగవంతుడు కథ తప్ప వేరే ఉండదు. ఆయన సంబంధం ఒకటే ఉంటుంది, వేరే ఉండదు. అందువల్ల ఇంట్లో మనం కాలక్షేపం చేసామనుకోండి, ఏంటంటే దీంట్లో ఆళ్వార్లు అరుళి చేయాలి. ఆళ్వార్లు 4000 దివ్య ప్రబంధం. కాలక్షేపం అంటే మన టైం పాస్. అదా కాలక్షేపం అంటే ఏదో అనుకోకూడదు. దీన్ని కరెక్ట్గా చెప్పండి, టైం పాస్. ఎట్లా పొద్దు పోయింది అంటారు, పొద్దు ఎలా పోయిందని అడుగుతారు, అదా కాలక్షేపం. కాలక్షేపం ఏదో మీరు అనుకోవద్దు. కాలక్షేపం, కాలాన్ని ఎట్లా నువ్వు తోచేవు.
అదా కాలక్షేపం. అప్పుడు కాలాన్ని అంటే అది భగవత్ చింతనగా పోవాలా. అప్పుడు కాలాన్ని నేను రామాయణం చెప్పి తోసేనండి, భగవత్ చింతన లేదా? మహాభారత వచ్చి తోసేనండి, భగవత్ చింతన కదా? మీరేం చేయాలి? నాటకం చేస్తే వేరేదో క్రికెట్ నాటకమో కావ్యమో అలంకారమో పోతే అప్పుడు అది తప్పని చెప్పండి. రామాయణ మహాభారతం చెప్తే తప్ప అంటే దాంట్లో కొంచెం ఉన్నది, కొన్ని దోషాలు ఉన్నది. మిగతా అన్ని చెప్తుంది కదా. అట్లయితేనే ఇదన్నీ చేసుకుంటే ప్రయోజనం లేదు. ఏంటంటే భగవంతుడు ఒక్కటే ప్రయోజనం, మరి ఏ ప్రయోజనం ఉండకూడదు. ఆ ప్రకారం ఉండాదా స్వామి? అదిదా ఆళ్వార్లు పాసురాలు. ఆళ్వార్లు పాసురంలో వేరేదైనా ఒకటి కలుస్తుందా చూడండి. అందుకుదా దానికి దివ్య ప్రబంధం పేరు. ఈలాగా దివ్యం అంటే అంత ఆనందం అంట, అంత అందం అంట, చాలా గొప్పదంట. అలాంటి పేరు పురాణాలకు ఇతిహాసాలకు ఉండదంటే లేదు. దాని అరుళి చేయాలనే పేరు. ఇప్పుడు ఉదయం ఉదయం కాలక్షేపం చూసి అరుళి చేయటమే వాళ్ళ అనుగ్రహం, భగవంతుడు అనుగ్రహం వల్ల వీళ్ళకి దొరికిన దాని వల్ల, వీళ్ళ అనుగ్రహం వల్ల మనకు దొరికిన దాని వల్ల అరుళి చేయాలనే పేరు. అంత వైభవం ఉండే దానికి అప్పుడు దీనిదా ప్రయోజనం. ఇది తాళ్వాది విల్. అటైతేనే మూడోది, మొదటిది తాழ்చి, అది అక్కర్లేదు, తోసేయాల్సిందే. రెండోది బాగానే ఉండాలి, రామాయణం కానీ మహాభారతం కానీ బాగానే ఉండాలి. అయితే అయినా కూడా దాంట్లో ఏదేదో ఎవరు వస్తున్నారండి, వాళ్ళ పేరుతనం చెప్పుకోవాలా ఎందుకండి, అక్కర్లేదు కదా అని చెప్పి అందరూ. అయితే మూడవది ఆళ్వార్ల కోసం ఎవరు లేదు, ఏది లేదు. అదంటే ఏమి? భగవత్ చింతన, అదే ప్రయోజనం. ఇదిదా తాழ்చి ఇల్లామై, తాళ్వాదివిల్. వాదివిల్ ఏ విధమైన దోషం అనేది లేదు. మొదటికి దోషం ఉండాలి, రెండోదికి దోషం లేదు. అయినా కూడా మూడో దాంట్లో కంపేర్ చేసేప్పుడు దోషం ఉన్నట్టు ఉంటుంది. ఎందువల్లంటే మూడో దాంట్లో భగవత్ కథ తప్ప వేరేం లేదు. రెండో దాంట్లో భగవత్ కథ ఉంటుంది, మిగతా వాళ్ళు చరిత్రలు కూడా ఉంటుంది. అది మనకు అనవసరం, అక్కర్లేదు. అందువల్ల దానికన్నా గొప్పది ఏది? ఆళ్వార్లు అరుళి చేతి. ఇప్పుడు మనకేం వచ్చేసిందంటే రామాయణం కన్నా గొప్పది నాలాయిర దివ్య ప్రబంధం, మహాభారతం కన్నా గొప్పది నాలాయిర దివ్య ప్రబంధం అని చెప్తుంది కదా. ఈ ప్రకారం వచ్చేసింది. సరే స్వామి, దీన్ని ఎట్లా ఎవరు ఉన్నారు, ఈ ప్రకారం ఎట్లా ఉన్నారు అంటే நம்பில்லை நிலவரிந்தர ఆయనదా తిరువాయుమణికి 36,000 ఈడు 36,000 పడిని ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆ వ్యాఖ్యానం ఒక సంవత్సరం చెప్పిదా మనవాళమామిడికి శ్రీశైలేశ దయాపాత్రం ఆ నంబెరుమాలు సమర్పించారు, మనం చూసాం. అట్లాంటి నంబిల్లే అది అనుగ్రహించి నంబిల్లే. ఆ నంబిల్ల చెప్తుంట ఎలా చెప్తుంటే ఆయన ముందు ద్వయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలంటారట. ద్వయం శ్రీమన్నారాయణ శరణం ప్రవక్తి, శ్రీమతి నారాయణ తెలుసుకున్నాము. పరపక్ష చేపత్తికి ఉడలాన న్యాయమీమాంసలు అధిగరీత్. మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తారు కదా, ఎవరు స్వామి, మీ కులం మీ మతం సరికాదు, ఈ దోషం ఆ దోషం ఆ దోషం ఉండాలి అని చెప్తారు కదా. దానికోసం ఏం చేయాలంటే అదంతా వాళ్ళు నిరసనం చేయాల. కాదు, మా మతం అనేది శ్రీ వైష్ణవ మతం, శాస్త్ర సమ్మతమైన మతం, భగవంతుడు మతం, ఇది ఎంత గొప్పదని చెప్పాలి కదా. గొప్పదని చెప్పాలంటే వీటిని నోటి మాట చెప్తే చాలు, దానికి ఏమేమి తెలుసుకోవాలా? న్యాయశాస్త్రం తెలవాలా, మీమాంస శాస్త్రం తెలియాలా, బాగా తెలుసుకోవాలా. తెలుసుకొని ఎవరెవరు వేదానికి ఆపోజిట్ గా మాట్లాడతారో, వేదం అనేది ప్రమాణం కాదు, ఆ వేదం ఇద్దా చెప్పింది అంటే వాక్యాలు కుదృష్టి అని చెప్పింది. వేదాన్ని ఒప్పుకోకుండా ఉండే మతానికి భాక్య మతాలని పేరు. వెనకాల వచ్చినప్పుడు వెనకాల వస్తుంది, ఇది కూడా మళ్ళీ చెప్తాను. వేదాలు ఒప్పుకోలేదు, చాలా మంది ఒప్పుకోరు కదా. అదేంటంటే మీ వేదం నాకూడదా అని చెప్తారు కదా. అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేక వాళ్ళకి భాక్య మతాలని పేరు. అలాంటి మతాలతో ఉండదు. ఉండదా స్వామి? ఏం లేదు, పశుపతి మతమే వేదం ఒప్పుకోలేదు. మనం పెద్ద అనుకుంటాము, శైవ మతం ఉంటుంది కదా, వేదం ఒప్పుకోలేదు. శివమతం శాస్త్ర సమ్మతమైన మతం కాదు, బౌద్ధ మతం శాస్త్ర సమ్మతమైన మతం కాదు, జైన మతం శాస్త్ర సమ్మతమైన మతం కాదు. అమ్మాయి అందువల్ల అది ఒకటి. వాళ్ళ కింద భాక్య మతం పేరు. కుదృష్టి మతం, కుదృష్టి అంటే వేదం ఒప్పుకున్నారు, దానికి తప్పైన అర్థం చెప్పి కనిపిస్తారు. వేదం ఒప్పుకున్నారు,
దాని మతం 6 మతాలు ఉన్నది దానికి. శంకర, భాస్కర, యాదవ, భాట్ట, ప్రభాకర, తంకల్ మతం. ఇది మనం ఎక్కడ తెలుసు ఉండదు. ఇది ఎంబెరుమానార్ వాడి తిరునామం. శ్రీరారం యతిరాజన్ తిరువడిగల్ వాడియే అని చెప్పి వాడి తిరునామంలో 2-3వ దాంట్లో ఇది వస్తుంది. శంకర, భాస్కర, యాదవ, భాట్ట, ప్రభాకర, తంగ 6 మతాలు. ఆ మతాలు కుదిరిష్టిని పేరు. కుదిరిష్టి అంటే వేదం ఒప్పుకున్నారు, ఒప్పుకొని దానికి తప్పైన అర్థం చెప్తా చూడే. దృష్టి, కుదృష్టి. దృష్టి అంటే చూపు. చూస్తున్నాం కదా, దాని చూపుకి దృష్టిని పేరు. ఆ చూపు అనేది సరిగా చూడాలా. ఇప్పుడు మేము చూస్తున్నా అంటే మీరు ఎట్లా ఉండరో నాకు కనిపిస్తుంది. అదే నేను తప్పుగా చూశాను. ఏం లేదు, కింద ఒక తాడు ఉంది, ఆ తాడు చూసి పాపం చెప్పేశాను. అప్పుడు నా చూపులో తప్పు, తాడులో తప్పులేదు. తాడుగానే ఉండదు. అదేం పాముగా నాకు కనిపించేది పాముగా కనిపిస్తుంది. నాకు పాముగా కనిపిస్తున్నది ఆ తాడు కానీ తప్పు అంటే కాదు, నా జ్ఞానంలో తప్పు, నాకున్న అజ్ఞానం. అదిగా దృష్టి. ఆ దృష్టి మంచి దృష్టి లేదు, చూపు. ఆ కుదృష్టి. ఆ ప్రకారం మతాలు 6 మతాలు ఉన్నది. ఆ మతాలంతా నిరసనం చేయాలి కదా. ఆ నిరసనం చేయాలంటే దానికి న్యాయశాస్త్రం కావాలా, తర్కశాస్త్రం తెలుసుకోవాలా, న్యాయశాస్త్రం తెలుసుకోవాలా, మీమాంసా శాస్త్రం. ఇదంతా ఏంటని తర్వాత ఎప్పుడో అవకాశం తిరుగుతాను. ఏది న్యాయ శిరోన్మని అంటారు, మీమాంసా శిరోన్మని అంటారు, అప్పుడు తర్కశాస్త్రం అంటారు. ఇదంతా తెలుసుకున్నామనుకోండి ఎట్లయినా మాట్లాడచ్చు. ఆ కాలంలో బ్రాహ్మణులు వాళ్ళందరూ ఈ న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంస పూర్తిగా తెలుసుకున్నారు. అందువల్ల న్యాయ దేవతగా వాళ్ళగే ఉన్నారు. కోర్టులో జడ్జిగా ఉంటారు కదా, వాళ్ళంతా ఎక్కువ బ్రాహ్మణ్సే ఉంటారు. ఏమిటి ఈ న్యాయశాస్త్రం తెలుసుకుని ఉంటారు. అప్పుడు ఏది ఆ న్యాయమేత, ఆ న్యాయం చెప్పే ఆయన స్వామి, ఆ పెద్ద ఆయన సరిగ్గా చెప్తారు, అబద్ధాలు చెప్పడు, నిజం ఏదో చెప్తారు. అంటే చదివినారు కదా. ఇప్పుడు ఆ మనం చదివేలేదు, ఏదో చదివి వస్తారు. ఎందుకోసం చెప్తా అంటే అదంతా చదువుకొని పూర్తిగా ఎవరంతా శాస్త్రం లేదని చెప్తారో, లేదని చెప్పినంత నిరసనం చేస్తారు. సరే, ఇదన్నీ నిరసన చేసి న్యాయశాస్త్రం పెట్టుకొని, మీమాంసా శాస్త్రం పెట్టుకొని, తర్కశాస్త్రం ఎంత నిరసనం చేస్తారో, నిరసనం చేసిన తర్వాత వాదన చేస్తారు, వాదన చేసి జయిస్తారు. జయించిన తర్వాత అయిపోయింది స్వామి, ఇదంతా అయిపోయింది. అప్పుడే దయాన్ని మొదట చెప్తారు. దయం చెప్పిన తర్వాత సరే ఇదంతా అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రపన్నుడు అని వస్తున్నాడు కదా. ఆ ప్రపన్నుడు ఎలా వస్తాడు? రహస్యత్రయం తెలుసుకుంటేనే ప్రపన్నుడు. అంటే శరణాగతి నిష్ఠుడు. ఒక శ్రీ వైష్ణుడు అంటేనే ప్రపన్నుడు అని పేరు. ప్రపన్నుడు అంటే ఏమవుతుంది? భగవంతుడే ఉపాయం, భగవంతుడు ఉపేయం అనే నిష్ఠైన ఉండేటోడుగా ప్రపన్నుడు. ఆ ప్రపన్నుడు ఆ స్వభావం ఎట్లా వస్తుందంటే రహస్యత్రయం తెలుసుకుంటేదా ప్రపన్న అనే స్వభావం వస్తుంది. ప్రపన్నుడు అంటే ఏంది? ఉపాయ ఉపేయం భగవంతుడు. నిన్ను నేను తీసుకునేదానికి నా దగ్గర ఏం లేదు, నువ్వే ఉపాయం, నువ్వే దారిగా ఉంటావు. సరే, దారిగా ఉంటాను, వేరెక్కడిగా పోతా, నీ దగ్గరికి వస్తాను, నీకే కైంకర్యం చేస్తా. ఉపాయ ఉపేయం అంటారు. ఆ ఉపాయ ఉపేయం ఎక్కడ తెలుసుకున్నాము? రహస్యత్రయం, తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, దీన్ని తెలుసుకున్నాం కదా. అప్పుడు తిరుమంత్రంలో పుట్టి ద్వయంలో పెరిగి ద్వైక నిష్ఠరావీర్ ఇదా చెప్తున్నారు. నంబిలే తిరుమంత్రంలో పుట్టాలంట. స్వామి, మా తండ్రి నేను పుట్టాను, తిరుమంత్రం పుట్టాలంటే ఏమర్థం అంటే, తిరుమంత్రం ఏం చెప్తుంది? అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసబోధుడు, వాడికే దాసబోధుడు అని చెప్తుంది. వాడికి మాత్రం కాదు, వాడికి భక్తులు ఉంటారు కదా, వాడికి దాసబోధుడు అని చెప్తారు. ఇది తిరుమంత్రం. ద్వయం ఏం చెప్తుంది? ద్వైత అనుష్ఠానం. ద్వయం ఏం చెప్తుంది? దీంట్లో విధి రహస్యం, మంత్ర రహస్యం, అనుసంధాన రహస్యం ఉంటుంది. మంత్ర రహస్యంగా తిరుమంత్రం, దానికి మనం తెలుసుకుంటాం. మనం ఎవరు, భగవంతుడు ఎవరు తెలుసుకున్నాం. దాని తర్వాత విధి రహస్యం. తెలుసుకున్నావా? ఈ ప్రకారం చెయ్యి, అన్ని ధర్మాలు వదిలేసి భగవంతుని తిరువిడి పట్టుకో అని చెప్పి మనకి నియమనం చేస్తుంది. అది చర్మశ్లోకం. దానికి విధి రహస్యాన్ని పేరు.
చేసిన తర్వాత వెంటనే మనకి మోక్షం దొరకదు. ద్వయం శరణాగతి చెయ్యాలి కదా. ఆ శరణాగతి చేసేద్దా ద్వయం శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రభక్తి శ్రీమతే నారాయణ గణమగా అని చెప్తుంది. ఈ ప్రకారం ఉండాలని నంపిల్ల చెప్పేశాడు. సరే స్వామి, ఇదంతా తెలుసుకున్నానని చేసేసాను. నిత్యపడి అటుగా నిత్యం వచ్చి ఏం చెయ్యాలా? నాకు కాలక్షేమం కావాలనే స్వామి. కాలక్షేమం ఏమి? పొద్దుపోవాలనే. బాగా తెలుసుకుని కాలక్షేపం అంటే ఏది? కాలక్షేపం అంటే భగవంతుడి విషయం అని అనుకుంటా కదా, నిజమే, దాంట్లో సందేహాలు లేదు. అయితే కాలక్షేపానికి కరెక్ట్ అయిన మీనింగ్ ఏంటంటే ఎట్లా పొద్దు పోకేది. పొద్దు ఎలా పోయిందండి? కొన్ని మందికి ఏం పొద్దే పోదు. వాళ్ళు వాకిట్లో వచ్చి కూర్చుంటారు, పోయేటోళ్ళని వచ్చి ఇట్లా 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 చూస్తూ ఉంటారు, ఏదేది మాట్లాడాలో మాట్లాడుకుంటారు. అట్లా కాదు పొద్దు. పొద్దు పోయేది భగవంతుడు భాగవతుడు ఆచార్య విషయంలో పోవాల. ఇప్పుడు నంబిళ్ళకి ఎలా స్వామి పొద్దుపోయింది? ఇప్పుడు ఇది తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం పెట్టుకొని మిగతా వాళ్ళని జయించాడు. అయితే జయించేసి దాంట్లోనే ఉంటాడా? కాదు కాదు కాదు. కాలక్షేమం ఏంటంటే అరుళి చెయ్యాలి. ఇదా ముఖ్యం. కాలక్షేమం దేంట్లో అరుళి చెయ్యాలి, అదిదా చాలా ముఖ్యం. అరుళిచ్చేయాలి అంటే అరుళిచ్చేయాలంటే ఆళ్వార్లు ఏంది అరుళిచ్చేయాలంటే 4000 దివ్య ప్రబంధం. దాంట్లోగా పూర్తిగా మన బుద్ధి పోవాల, వేరే దేంట్లో పోదు. అయిదా అరుళిచ్చేయ ఆనికిదా తాళ్వాది మిల్. తాళ్వాది మిల్ అంటే అంటే అదిదా అరుళిచ్చేయదా కాలక్షేమం ఉండాలి. మనం దీనికి ముందు అరుళిచ్చేయాలని పెట్టుకున్నాం కన్నీసీరు తాబు, దాంట్లోదా కాలక్షేపం ఉండాలి. అప్పుడు రామాయణం ఇప్పుడు మొదలు చెప్పిన దానికి వస్తాను. ఇప్పుడు రామాయణం కూడదంటారా? మహాభారతం కూడదంటారా? సుందరకాండం పారాయణం చేస్తున్నాం స్వామి, అందులో కూడదంటారా? చెయ్యొచ్చు, ఏ తప్పు లేదు. అయితే అది దాని తప్పుని చెప్పనే లేదు. దానికన్నా ఇంకా గొప్పది. నేను 5 గెట్లు ఎక్కాను, 5 గెట్లు ఎక్కాను. 5 గెట్లు ఎక్కితే కిందకనే పైకి పోయాను కదా, ఇంకా 10 గెట్లు అనుకోనుంటే ఇంకా పైకి పోయాను కదా. 5 గొప్పదా 10 గొప్పదా? 10 గొప్పది. అయితే 10 పోయామంటే అక్కడ ఇంకా పెద్ద వస్తువు దొరికింది, అది దొరుకుతుంది. అది ఒకటి. రెండోది 5 అంటే పక్కన ఏదేదో వస్తుంటా ఉంటది, మన బుద్ధి మారిపోయేదానికి ఛాన్సెస్ ఉండాలి. 5 గంటల కంటే ఈ పక్క ఒక వస్తువు, ఈ పక్క వస్తువు, ఈ వస్తువు, మనకు ఒకే వస్తువు కావాలా? ఏది? భగవంతుడు ఒక వస్తువు, మిగతా వస్తువుతో కలిసి ఉండాలి. మిగతా వస్తువుతో కలిసి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మిగతా వస్తువు మీద మన కళ్ళు పోకుండా భగవంతుడు వస్తువు మీదనే కళ్ళు పెట్టుకోవాలా. ఉంటుందా స్వామి? లేదే. మనకుండే అజ్ఞానం వల్ల ఏం చేస్తామంటే కొంచెం అటు చూస్తే ఏమి, అటు చూస్తే ఏమి, అట్టంటే మిగతా వస్తుంటే ఏమర్థం? నాకు ఐశ్వర్యం కావాలా. పక్కింటి ఆయన కొత్త కారు తీసుకున్నాడు, కొత్త ఇల్లు తీసాడు, చాలా బాగుండదు. ఎంత బాగుండదు. నేనేదో వసారా వేసుకున్నాను, దాంట్లో ఏదో వర్షం పడిందంటే లోపల కురుస్తూ ఉంటుంది, అలాగే చేయాలి కదా. అప్పుడు ఏం చేయాలి? సంపాదించాలా. దాంట్లో బుద్ధి పోద్ది. దాంట్లో బుద్ధి పోయితేనే భగవత్ చింతన ఎలా ఉంటుంది? అప్పుడు భగవత్ చింతన కావాలంటే అది ఒక్కటే ఉండాలి, మరి ఏ ఉండకూడదు. ఏం స్వామి మిగతా ఉండి అది ఉంటే ఏం స్వామి అంటే మన దగ్గర ఒక సంచలంచి మన కృష్ణ, సంచలమైన బుద్ధి మన బుద్ధి. ఎప్పుడు మార్పు వస్తుందనే తలవదు. ఏం లేదు, కాలక్షేపం కూర్చోవాలని కూర్చున్నాము. కూర్చోని తర్వాత ఎవరో కూడా వచ్చారు అనుకోండి, ఎవరు ఏది తప్పుగా తీసుకోబాకండి. ఎవరో వచ్చారు, మన పిల్లని ఇచ్చాము, వాళ్ళు వచ్చేసారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారంటే వాళ్ళు వచ్చేసారే, మన పిల్లనిచ్చాని వాళ్ళని గౌరవించాలని. అటైతే కాలక్షేపం తర్వాత చూసుకుంటాం, వాళ్ళ దగ్గర మాట్లాడతాం. కానీ అది క్లోజ్ చేసి వాళ్ళ దగ్గర పోతాం కదా. ఇప్పుడు మిగతా ఇప్పుడు అది అట్టయితే పోకూడదు అంటారా అని అడుగుతూ, అడిగి పోకూడదని చెప్పలా. వాళ్ళు కూడా పిలుచుకురండి, పిలుచుకొచ్చి కూర్చోండి, 1:30 గంట పెట్టి కూర్చోండి, ఏం చెప్తారు వినండి, బాగా వినండి. అది చెయ్యాల. మనం ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేస్తాము, ఈ కాలక్షేపం క్లోజ్ చేసేసి ఎక్కడికి పోతాము? వాళ్ళని మీరు ఎట్లా ఉండారు,
మీ ఇంట్లో ఎలా ఉంటది, మీ ఊర్లో ఎలా ఉంటది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళ బంధువులు ఎట్లా ఉన్నారు, ఇది మాట్లాడతామే కానీ కాలక్షేపం స్వామి ఆ రికార్డింగ్ స్వామి పంపిస్తారు. రికార్డింగ్ ఉంటుందండి, చూసుకుంటా ఉంటారు. దీనికి మిగతా విషయాలు ఉండకూడదు. భగవంతుడు ఒక్కటే, వేరే ఇదా అనన్యార్హత్వం అని పేరు. అది దేంట్లో ఉండదంటే ఆళ్వార్లు పాసనం తప్ప వేరే దేంట్లో లేదు. అది బాగా తెలుసుకుంది. ఎందువల్ల ఆళ్వార్లు పాసనానికి ఇంత వైభవం, శాస్త్రానికన్నా వైభవం, మహాభారతం కన్నా వైభవం, శ్రీరామాయణ కన్నా వైభవం ఎందువల్ల స్వామి అంటే భగవంతుడు తప్ప మిగతా ఏమది చెప్పదు, ఏది చెప్పదు. దాని దగ్గర కూర్చున్నామకండి భగవత్ చింతన, భగవత్ చింతన, భగవత్ చింతన, ఉన్నం షోరు పరుగు నీరు తిన్నం వెత్తిలై ఎల్లాం కన్నం. అది కాకుండా అమృతంగా ఉంటుంది. చెప్పను 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 ఎంత ఆనందం తెన్నా తనా వెంట్రు వండు మురలు తిరిగేంగడత్తి. భగవంతుడే అట్లా తలకాయ ఆడిస్తాడంట. ఓ ఆళ్వారు ఎంత బాగా సేవిస్తాడు. ఏంది నిత్యశూరులు వినేసి తేట్లు ఆరారు వానవరుಗಳು శవిక్కినియ సెంజొల్లే. వాళ్ళకి తృప్తి అయిందంటే మళ్ళీ ఇంకోసారి సేవించు, ఇంకోసారి సేవించు, ఇంకోసారి సేవించడం. ఇదే వేదాన్ని ఇంకోసారి సేవించని చెప్తారా? రామాయణం ఇంకోసారి రామాయణకైనా ఉత్సవం ఉండదా స్వామి? ఎక్కడా వినబడింటారా స్వామి? రామాయణంకి ఉత్సవం లేదు, మహాభారతానికి ఉత్సవం లేదు. అదే ఆళ్వార్లు అరుణిచ్చేలకు ఉత్సవం 22 రోజులు ఉత్సవం. ఒక్కరోజు 2 రోజులు కాదు, 22 రోజులు ఉత్సవాలు. పగల్పత్తు ఉత్సవం, రాపత్తు ఉత్సవం. ఇదంతా దేనికి? ఆయనకేమి ఆ ఉత్సవంలో గొడవారంలో పోతాడా, తిరుత్తేరు పోతాడా, అంటే రథం పోతాడా, లేదు శేషవాహనం, అంశవాహనం, హనుమంతవాహనం, ఇదంతా ఏ వాహనాలు లేదు. ఉత్సవాలు చెప్తారా? వాహనాలు లేదా? లేదు. అదే ఉత్సవం స్వామి. మండపంలో వచ్చి కూర్చుంటాడు, ఆళ్వార్ల పాత్రలు వింటా 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 ఆనందంగా వింటాడు. దీనికి ఉత్సవం. అలాంటి ఉత్సవం ఏ వేదానికన్నా ఏ శాస్త్రానికన్నా ఉండదని లేదు. అందువల్ల ఏ విధమైన దోషం లేనిది ఏదంటే ఆళ్వార్లు అరుణించారు. అప్పుడు దాని దోషం అంటారా? దోషం కాదు. మొదటిది దోషం, నాటకం అలంకారం అనేది దోషమే. అది అయితే రెండోది దోషం లేదు. అయినా కూడా మన బుద్ధి మార్పు వచ్చేస్తుంది. అది ఉన్నాడా, అతను ఉన్నాడా, అతని ప్రకారం మనం చూస్తే ఏమి? చాలా మంది అడుగుతారు స్వామి ఇంత మాత్రం ఎంత ధర్మం ఉన్నాడు, ధర్మపుత్రుడు చాలా శ్రమపడాడండి, దుర్యోధుడు అంత ఎట్లా అన్యాయం చేశాడు, బాగున్నాడండి అంటారు కదా. మన ఆ ప్రకారం ఉంటే ఏమి? ఆ బుద్ధి వస్తుందా లేదా? వచ్చేసింది. వస్తుందా లేదంటే వచ్చడానికి ఛాన్స్ ఉండదు. చాలా మంది వచ్చి ఉండదు. ఎందుకు స్వామి అంటే వచ్చేస్తుంది కదా. అలాంటి దోషాలన్నీ దేనికి లేదు? ఈ ఆళ్వార్లు అల్లుడి చేయాలకి లేనే లేదు. అందువల్ల దీన్ని ఏం చెప్తారు? తాళ్వాది మిల్ అన్నారు. దీనిలో ఏ విధమైన దోషం అనేది లేదు అంటారు. సరే స్వామి, తాళ్వాది మిల్ గురవు తాను. అట్లాంటి ఆ దీంట్లో ఆళ్వార్లు పాసురాలను వ్యాఖ్యానం రాసేదానికి, వాళ్ళు ఆళ్వారు పాసురాలు అర్థం చెప్పేదానికి ఆచార్యులు అవతారం చేశారు. వాళ్ళు ఎట్లా అవతారం చేశాడు ఆచార్యులు? వాళ్ళ వైభవాన్ని చూస్తే ఇందలத்தில் తామரை పూత్తార్ పోలని ఒక వ్యాఖ్యానం. ఏం చెప్తాను? ఇందలం అంటే ముందంతా మనం పొయ్యి పెట్టుకుంటాం, కట్టెల పొయ్యి పెట్టుకుంటాము. దాని బొగ్గులు పెట్టుకొని చేస్తారు తెలుసా మీకు? ఏదైనా బొగ్గులు ఇట్లాగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, దాని బొగ్గులు చేస్తారు, మంట పెట్టేస్తారు. దానికి ఇది ఏం పెడతారో అది అవుతా ఉంటుంది. దానికి పేరు ఏంటి? ఇంటలన్ని పేరు. దాని లోపల తామర పుష్పం, కమలం వస్తుందా? ఎలా స్వామి వస్తుంది? నిప్పులో ఎలా వస్తుంది? ఈ లోకమే నిప్పు. ఇలాంటి నిప్పి వేరేది లేదు. ఆ నిప్పిలో తామర పుష్పం, ఆ కమల పుష్పం వచ్చినట్టు ఆచార్యులు అవతారం చేశారు. ఎందుకంటే ఈ లోకం ఎట్లా ఇరుధర్మ జ్ఞానం, అంతటి చీకటైన లోకం, అంతటి చీకటైన లోకంలో ఒక పొయ్యిలో ఎలా తామర పుష్పం, కమల పుష్పం వస్తుందో రాదు, వస్తుందా? ఎందుకు స్వామి మీరు అలా చెప్తారంటే, ఇప్పుడు సూర్యుడిని చూసిన తర్వాత ఇది వికసిస్తుంది, అప్పుడు దానికి వేడి కావాలి కదా.
ఆ వేడి ఇది పెట్టుకుంటాను, పొయ్యిలో పెట్టుకుంటానంటే వస్తుందా? రానే రాదు. ఆ ప్రకారం ఆ తామర పుష్పం వచ్చినట్టు ఆళ్వార్ల అవతారం. అయితే ఇది ఎట్లా ఉంటుంది? మరుకాంతారే, సఖారా ఉంటది కదా, సఖారా అక్కడ ఎట్లా ఉంటుంది? నీళ్ళే ఉండవు, డెసర్ట్, ఏది ఉండదు. ఆ ప్రకారం ఏది ఈ లోకం అనేది ఉంటుంది. దాని లోపల ఒక పెద్ద వృక్షం, పెద్ద తోటలాగా ఆచార్యులు అవతారం చేశారు కదా. అట్లాంటి ఎందుకు అవతారం చేయంటే ఆళ్వార్లు పాసురానికి వ్యాఖ్యానం చేసేది కోసం అవతారం చేశారు కదా. అట్లాంటి ఆళ్వార్లు పాసుర వ్యాఖ్యానం అవతారం చేశారు కదా. అందువల్ల అట్లాంటి వైభవం ఉండే ఆచార్యుడికి మంగళాశాసనం చెయ్యాలి. அதுதான் ஆழ்வார்கள் வாடி அருளி செயல் வாடி తాళ్వాది కొరవర్ తాంబాడి. మూడైంది. తాళ్వాది మిల్ ఏ విధమైన తాழ்చి దోషం లేదు. తాழ்வு, తాழ்వు ఇల్లై ఇల్లై, తాళ్వాది ఇల్లై. తాழ்వు అంటే నాటకమో ఏదేదో చూసేది, అదంతా తాழ்వు, అది దోషం. రెండోది ఈ తాళు ఇల్లై అంటే ఏంది? ఏళ్ళే స్వామి రామాయణం, మహాభారతం, మిగతా కావ్యాలు అదంతా ఉంటది కదా, అదంతా ఇది. దాంట్లో ఏం దోషం లేదు, రామకథనే, కృష్ణ కథనే అయినా కూడా ఎక్కడో ఎత్తుకో, అన్ని కలిసి వస్తుంది. అందువల్ల దాంట్లోనే ఏదో కొంచెం దోషం ఉంటుంది. అయితే ఒక్కరమంతా కూడా దోషం అనేది లేదు, ఆళ్వారు అరుళిచ్చేవారు. అందువల్ల దానికి మొదట మంగళాశాసనం చెయ్యాలి. ఎవరు అభిప్రాయం? స్వామి భగవాన్ అభిప్రాయం. ఎందుకంటే మనం ఇంత మాత్రం ఈ రోజు 4000 దివ్య ప్రబంధం సేవిస్తా మనకు దొరికింది. ఈ ప్రకారం అది కంటిన్యూ చేస్తున్నామంటే ఈ మనవాళ మంగళాశాసనం చేయలేదంటే లేదు. అందువల్ల అట్లాంటి మంగళాశాసనం చేసాడు. ఇది ఎట్లా వాడి యతిరాజన్, వాడి ఉలగారియన్ అని ఈయనే చెప్తాడు. ఉలగారి అంటే పిల్లలోకాచార్య ముముక్షుడి వ్యాఖ్యానం మీద ఎత్తున్నాడు ఈయనే మనవాళని. అప్పుడు వాడు ఉలగారియన్, వాడి యతిరాజు చెప్తాడు కదా. ఆ ప్రకారం అరుళి చెయ్యల్వాడి తాళ్వాది కొరవర్ తాంబాడి. ఇప్పుడు మూడైంది. ఆళ్వార్గల్ వాడి ఒకటి, అరుళి చెయ్యల్వాడి రెండోది, తాళ్వాది కొరవర్ తాంబాడి మూడైంది. ఇప్పుడు నాలుగోది ఏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி. ఏழ்பாரும் உய்య அவர்கள் உரைத்தவைகள் தாம்பாడి. ఈ ఆచార్యాలు సప్తలోకం, 7 లోకాలు, ఏழ்பாரும் உய்య 7 లోకాలు, 7 లోకాలు ఉజ్జీవనం అవ్వాలి కదా. జీవనం కాదు, ఉజ్జీవనం. అక్కడ ఉండేటప్పుడు అందరూ పోవాలి కదా. దానికోసం వాళ్ళ కోసం, దాని తర్వాత వాళ్ళు వ్యాఖ్యానం రాశారు కదా ఆచార్యులు, అది పూర్తిగా ఉండాలి కదా. దానికోసం వాడి ఏழ்பாரும் உய்ய அவர்கள் ఉరైత్తవైగల్ తాంబాడి. ఉరైత్తవై అంటే వ్యాఖ్యానం అర్థం. ఉరైత్తవై చెప్పేట కూడా మీరు రాసుకుంటే వచ్చేసారు అనుకోండి, ఒక 2 సంవత్సరాలు మీకు ద్రావిడ భాష తెలిసిపోద్ది. మీరు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. స్వామి నేనే అటు చెప్తాను, నేను మాట్లాడితే మీకు అర్థం కాదు. స్వచ్ఛంగా మాట్లాడతాం, తెలవకుండా మాట్లాడుతాను, అర్థం కాదు. నాకు తెలవలేదని ఆ మాత్రం మీరు అంత జ్ఞానం వచ్చేస్తుంది దీంట్లో ద్రావిడ భాషలో. ఒక్కొక్క భాషను విన్న చాలా మందిలో ఆ కాలంలో తెలుగు పండితులతో ఎట్టుతూనే ఉన్నారు. వాళ్ళు అట్నే నేర్చుకునేదే కాదు, దీనికి క్లాస్ పోతారు, స్కూల్ పోతారు, స్కూల్ పోయి ద్రావిడ భాష నేర్చుకున్నారు. అట్లంతా లేదు, సేవిస్తూ ఉంటారు, కాలక్షేపం వింటూ ఉంటారు, వాళ్ళు నోట్స్ ఎత్తుకుంటారు. వచ్చేసి ఎలా వచ్చింది స్వామి? అనుగ్రహం వచ్చేసి దాని మీద ఒక పట్టుదల ఉంటాడు, ఒక శ్రద్ధ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள்தாமே, 7 లోకాలు ఉజ్జీవనం ఉండాలా, ఉజ్జీవనం అవ్వాలా. ఉజ్జీవనం అయ్యేది మాత్రం కాదు, అవர்கள் ఉరైత్తవైగల్ వాళ్ళు రాసి పెట్టారు ఏంటి వ్యాఖ్యానం, అదిని పూర్తిగా పల్లాండు, అదిని దానికి పల్లాండు. అప్పటికే 7 లోకం అంటే ఏంది? 7 లోకం అంటే పైగా 7 లోకాలు, అతల ఉతల సతల ఉతల 7 లోకాలు. ఈ పక్కకు ఉంటుంది కదా మనకు, భూలోకం పక్కకంటే లోకాలు ఉంటది. ఆ లోకానికి దీపంని పేరు, దీపం. 7 దీపాలని పేరు, శ్వేత ద్వీపవాసిகள் అంటారు. పొలిగ 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 పోయేట్టు ఆ 7 ద్వీపాలు అంటారు. ఏమంటే 7 పారు, 7 పారు, పారు అంటే భూమికి, ఈ భూలోకానికి పారుని పేరు. అట్లాంటి పారు 7 పారు ఉయ్య 7 ద్వీపాలు, జంబూ ద్వీపం,
కుశలద్వీపం, శాల్వనద్వీపం, లక్షద్వీపం, క్రౌంజద్వీపం అని 7 ద్వీపాలు. ఆ 7 ద్వీపాలు లోకం. అది ఒక్కొక్కటి ఒక్కొక్క లోకాలు. ఆ లోకంలో ఉండేటోళ్ళు వాళ్ళు పల్లాండుగా ఉండాలి. పల్లాండుగా ఎట్లా ఉండాలా? ఆళ్వార్లు అరుళిచ్చేలు పెట్టుకొని పల్లాండుగా ఉండాలి. అందువల్ల ఏழ்వాரும் பொய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி. వీళ్ళ వ్యాఖ్యానం లేదంటే ఇంత వైభవం ఆళ్వార్ పాసనం కొన్నా స్వామి. కొంచెం ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలా. ఆళ్వారులు పాసనం వల్ల ఆళ్వారికి ఆ పాసనాలకు వైభవమా, వ్యాఖ్యానం వల్ల వైభవమా? ఇప్పుడు మీరు ఆళ్వారు పాసనాలు చేయిస్తారు కదా, సేవిస్తున్నారు అందరికీ వ్యాఖ్యానం తెలిసి దాని అర్థమంతా తెలుసుకొని ఓ దీనికి వైభవం అందువల్ల మనం చేయించాలా అభిప్రాయం చేయిస్తున్నట్టు లేదు. అదేనే లేదు. పెద్దవాళ్ళు చేయించారు, దాని వైభవం ఉండాలంట చెప్పారు, అందువల్ల నేను చేయిస్తాను అని చెప్పి చేయిస్తాను కదా. అప్పుడు నాకు వైభవం తెలవపోయినా కూడా చేయిస్తాను కదా. అప్పుడు ఆళ్వార్ పాసన వైభవం ఉండదా లేదా? ఉన్నది. నాకు తెలవల. అది తెలిపించేది ఏమిటంటే వ్యాఖ్యానం లేదంటే వైభవం తెలవదు. ఇప్పుడు మనం ఎలా చెప్పాలా? ఆళ్వార్ పాసనానికి స్వాభావికంగా వైభవం ఉండాదా, లేదు వ్యాఖ్యానం వల్ల వైభవం వచ్చిందా? స్వాభావికంగా దానికి వైభవం ఉండాది. మనకి కనిపిస్తుందా? కనిపిలా. పాసరా గిడుగుని చెప్తాను, గిడుగుడిని ఉయ్యారు ఉడయవన్ ఎవరమన్ మయ్యర్ వరమన్ గిడుగుని పాసరాలు చెప్పుకుంటాను, ఏదో చెప్పుకుంటా పోతా ఉంటాము. అయిపోయిందా స్వామి, అరగంట ఉండదండి, ఒక పత్తి పోతుంది అంతే అని చెప్తాము. సరే వాస్తుందా? అర్థం తెలిస్తే తెలవదు. అయితే అర్థం తెలుసుకోవాలంటే ఏం చేయాలి స్వామి? వ్యాఖ్యానం. అప్పుడు వ్యాఖ్యానం వల్లదా దానికి వైభవం కాదు. అయితే వ్యాఖ్యానం లేదంటే ఆ వైభవం మనకు కనిపిది, మనకు తెలవదు. అందువల్ల వ్యాఖ్యానం ఎంత ముఖ్యం చూసుకోండి, ఎంత దానికి కావాల్సింది ఉన్నది చూసుకోండి. అందువల్ల ఆ వ్యాఖ్యానం, అట్లాంటి వ్యాఖ్యానం ఏழ்వాரும் பொய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. வாழி பூத்தார் பந்தரத்திலே தாமரை பூத்தா பறித்து விபூதியிலே இவர்களும் சிலரை என்னும் ஏட்டமணிந்து ஆதரத்தி போவார் ஒருவரே இவர்தாம் வாழியத்திராஜன் என்றும் வாழி உலகாசிர என்றுமிரே இவருடைய வாக்பிருத்தி இருப்பதே ஏழ்வாரும் பொய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி. அதாவது சப்த தீபவதியான பூமியிலுண்டானவர்கள் எல்லாரும் உலகிய உம்பர்களும் கேட்டுய என்கிறபடியே சர்வலோகங்களும் உஜ்ஜீவிக்கும்படியே இவர்கள் வியாக்கியானம் செய்தொழிற்று. இது செய்யுமிடத்து செய்யுமறை தன்னுடனே சேர்ந்து சகல சாஸ்திர நிபுணரான தாங்கள் சகல வேதாந்த சாரார்த்தங்கள் அருளிச் செயல்களின் அர்த்தமானது அடியுற்றிருக்கும்படியே இதுக்கு வியாக்கியானம் செய்தொழிற்று. அன்றைக்கு அரிய அருளிச் செயல்களின் வியாக்கியானங்களை வேத தாத்பரியங்களை பின் சொல்லும்படியே இவர்கள் வியாக்கியானத்தை வைபவிப்பது. ఆశ్చర్యంగా ఒక విషయం చెప్తున్నా చూడండి. ఎందుకంటే உம்பர்களும் கேட்டுய ஊழிதரும் உலகముయ్య உம்பர்களும் கேட்டுయ అన్బినాలే వాడి ఈ పాసురం అనేది ఉదయం ఇయల్ శాక్తిని ఒకటి చెప్పాను మీకు. పొరపాడై కథా బ్రహ్మోత్సవంలో కథా పొరపాడైతే, లాస్ట్ పొరపాడైతే అప్పుడు ఇది చెవిస్తాను ఇయల్ శాక్తు అని చెప్పి. దాంట్లో ఒక పాసురం ஊழிதரும் உம்பருய உம்பர்களும் கேட்டுய அன்பினாலே வாழியనం పూదంపే పెయ్యమారన్ మనిషియకో పట్టబిరాన్ మంగవేదని చెప్తారు. దాంట్లో ఇది పిన్పలకరాం పెరుమాళ్ చేయను పెద్ద ఆయన అనుగ్రహించిన పాసనం ఇది. ఈ పాసనంలో ఏం చెప్తారంటే అన్ని కాలంలో ఏ కాలమైనా ఉలగుయ్య ఈ లోకమంతా ఉజ్జీవనం కావాలి. ఈ ఉజ్జీవం అంటే లోక ఉజ్జీవం అంటే ఎవరితో లోకంలో ఉండేటప్పుడు ఉజ్జీవనం కావాలి. దాని తర్వాత పైలోకం ఉజ్జీవనం ఉండాలా, శ్రీవైకుంఠం. ఇది ఒకటే ఉజ్జీవనం అయితే రాదు, అది ఉజ్జీవనం ఉండాలి. అది కాకుండా ఇదన్నీ ఇక్కడ ఎట్లా ఈ లోకం కానీ ఆ లోకం కానీ ఎట్లా ఉండాలా? ఆళ్వార్లు ఆచార్యులు వ్యాఖ్యానం పెట్టుకుని ఉండాలా. ఆ వ్యాఖ్యానం పూర్తిగా ఉండేదాని వల్ల అది తెలుసుకున్నామనుకోండి, ఏం లేదండి. ఇప్పుడు మనం కన్నిన సిద్ధాంతం తెలుసుకున్నాము, చూసేసాము. మన నారాయణ దేవుని ఎన్ని మనం చూసినాం స్వామి? తిరుపల్లాడు చూసినాము వ్యాఖ్యానంతో కూడా. కన్నిన సిద్ధాంతం చూసినాము. నారాయణ 24 గ్రంథాలు, దాంట్లో 3 గ్రంథాలు మనం చూసినాం, ఇంకా 21 చూడాలి. అవునా స్వామి? 3 చూసినా, తిరుపల్లాడు చూసినాము. మీరందరూ వినిండాలి. కన్నిన సిద్ధాంతం
అది ఇప్పుడు దీని ముందే అదే శాతంలో చేశాం. అదే ప్రకారం తిరుప్పావ దగ్గర 100 కాలక్షం పైన అయిపోయింది. అది మనం సాత్వరం చేశాము. ఇది 3 చూసాం కదా. అప్పుడు అది వ్యాఖ్యానం లేదంటే మనకి అది అర్థమవుద్దా? రోజు తిరుపావ చేయిస్తాం మార్గడి తింగల్ వదిలింది రండాలను. అయితే దాంట్లో ఏం చెప్పింది, ఎట్లా చెప్పింది, తల్లి ఏం చెప్పింది తెలవదంటే వ్యాఖ్యానం, పెరియ వ్యాఖ్యానం చూసాం కదా. అదే ప్రకారం ఇదన్నీ పూర్తిగా తెలవాలంటే ఆచార్యుల వ్యాఖ్యానం అది 7 వారం పోయి ఎవరికి వరెత్తవர்கள் தாம் వాడి సరే అయిపోయింది. 4 అయిపోయింది. ఆళ్వాர்கள் వాడి అరుளிచ్చெயல் వాడి తాళ్వాదిమిల్ కొరవ తాం వాడి 7 వారం పోయి ఎవరికి వరెత్తవர்கள் తాం వాడి ఇంకా 5. అది ఏంటని చెయ్యమరై తన్నుడనే చేర్ది. ఈ శబ్దం చాలా ముఖ్యం. చెయ్యమరై తన్నుడనేది ఇది ఎట్లా ఉంటుందంటే ఆళ్వార్లు పాసరాలు ఉంటారు స్వామి, అది ఒకటే మంగళాశాసనం. అట్లా కాదు, అట్లా కాదు. ఎట్లా సమయంలో శాస్త్రమేమి వేదాంతేమి దాంత కలవాల స్వామి. ఇది ద్రావిడ భాష, అది సంస్కృత భాష. ఎలా కలసద్ది? ద్రావిడ భాష తెలిసిన వాడికి సంస్కృతం తెలుస్తుందా? తెలవదు. సంస్కృతం తెలిసిన వాడికి ద్రావిడ భాష తెలుస్తుందా? తెలవదు. కలవాలంటారు, దీంతో దాంతో కలవాలంటారు. కలవాలంటే ఏంటన్నా, అది ఏం చెప్తుందో అది ఇది చెప్తుంది, ఇది ఏం చెప్తుందో అది చెప్తుంది. అట్లా ఉండాలి. అప్పుడు ద్రావిడ భాష అరులు చెయ్యాలి అనే నాలాయిరుదేవం ఏం చెప్పిందో అదిదా వేదాంతం చెప్పింది అని అర్థం. వేదాంతం ఏం చెప్పిందో అదిదా ద్రావిడ భాషలో ఉండే 4000 దివ్య ప్రబంధం చెప్పింది అదా చెయ్యమరై తన్నుడని చేరింటారు. అయితే ఏంటంటే ఎట్లంటే వీళ్ళందరూ శాస్త్రం తెలిసిన వాళ్ళు, మన పూర్వాచార్యులు. దానిగా వాళ్ళకి పేరే ఊవేని వేసుకుంటారు. అంటే ఉభయ వేదాంతం పేరు. ఊవే అంటే ఉభయ వేదాంతం. ఉభయం అంటే రెండు వేదాంతం అనేది ఒకటి సంస్కృత వేదం, ఇంకోటి ద్రావిడ వేదం. 2 తెలుసు. అట్లయితే 2 భాష తెలుసు అని చెప్పండి. అవును, సంస్కృత భాష తెలుసు, ద్రావిడ భాష అరవ భాష తెలుసు. అప్పుడైతే ఎవరు ఊవేని వేసుకుంటారో వాడికి భాష తెలుసుని అర్థం. మన ఆంధ్రదేశంలో వేసుకున్నారంటే తెలుసుకోవాలా. అయితే తెలుసుకోకుండా వేసుకుంటే సరికాదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఇది 2 కలిసి ఉండాలని చెప్తారు కదా. అట్లయితే సంస్కృత వేదం బాగా తెలిసినారు, అదే ద్రావిడ వేదం బాగా తెలిసినారు. అయితే ఒక స్వామి ఏం చెప్పాడు, స్వామి ఈ సంస్కృత వేదం ఒకలాగా పోద్ది, ద్రావిడ వేదం ఒకలాగా పోద్ది. అట్లా ఉన్నప్పుడు ఇది 2 కలిసి దీనికి మంగళాసారం చేస్తున్నారే, ఇది ఎట్లా స్వామి? సంస్కృత వేదం అనేది భాషనే సంస్కృతం, ద్రావిడ వేదం అనేది భాషనే అరవం, తమిళ భాష. అట్లా కూడా తమిళ భాష వేరు, సంస్కృత భాష వేరు. ఇది 2 ఎలా కలసద్ది? రెండోది, తమిళ భాష అనే ఈ ద్రావిడ వేదం అనేది దివ్య దేశాన్ని గురించి పూర్తిగా చెప్తుంది, దివ్య దేశం గురించి చెప్తుంది. అయితే అది వేదాంతము పరవాసుదేవుని గురించి పెద్ద, చాలా గొప్పోడు, ఎంత పెద్దోడు అతను అని చెప్పి పరవాసుదేవుడి గురించి చెప్తుంది ఇది వేదాంతం. అదే ఆళ్వారు అరులిచ్చేరనే 4000 దివ్యప్రబంధం దివ్య దేశాలు. ఈ అరులిచ్చేరు పెట్టుకుని కదా 108 దివ్య దేశాలు అంటాము. 108 దివ్య దేశాలు అంటే శాస్త్రం పెట్టుకొని కాదు స్వామి. 108 సేవించేశారా? ఎవరు 108 సేవించారు? 106 సేవిస్తారు, 106. మిగతా 2 ఈ లోకంలో లేదు, ఈ భూలోకంలో లేదు. అయితే ఈ నిత్య లీలా విభూతిలోనే ఉండదు, భూలోకంలో లేదు. తిరుపార్కడలు అనేది ఇక్కడ లీలా విభూతిలోనే ఉండదు, అక్కడ చేయించను కాదు. అదే శ్రీవైకుంఠం అది భూలోకంలో, అది ఈ లీలా విభూతి, అది నిత్య విభూతిని పేరు, అది 2 సేవించను కాదు. అప్పుడు 108 దివ్య దేశాలు అనేది ఆళ్వార్లు పాసురాలను పెట్టుకోనే కానీ శాస్త్రం పెట్టుకొని కాదు. అటైతే 2 సెపరేట్ అయిపోయింది స్వామి. మీరు ఎలా దీనికి దానికి సంబంధం ఉండాలి? దానికి కలిసి ఈ 2 కలిసి ఏం చెప్తారు? కలిసి ఇది పూర్తిగా దాని మీద అట్లనే మనం తిరుపల్లాను పల్లాను చెప్తున్నా. అది ఎలా స్వామి అంటే మీరు అనుకున్నప్పుడు 2 ఒకట. ఆళ్వార్లు పాసురాలు ఈ పక్క వేదాంతం 2 ఒకట. మనకు సందేహం వస్తుంది కదా. ఈ సందేహాన్ని ఇప్పుడు నివర్తి చేస్తాడు. మీరు అనుకున్నట్టు కాదు, ఈ వ్యాఖ్యాన్ని చదివి చూడాలి. ఆచార్యాల వ్యాఖ్యానం చెయ్యమరై తన్నుడనే చేంది.
ఆచార్య వ్యాఖ్యానం మీరు చదివి చూశారంటే దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఈ సంస్కృత వేదం ఏం చెప్తుందో అదిదా ఈ ద్రావిడ వేదం చెప్తుంది. వేదం తమిషైద మారన్ వినబడిందారా? ఎక్కడ మనం చూస్తున్నాము? కన్విన్సితాము చూసినాము. వేదం తమిషైద మారన్, ఆ వేదాన్ని ద్రావిడ భాషను మనకి ఇచ్చేసాడు ఎవరు? షడగోపన్ అని అమ్మాడు. మనం చూసాం కదా. అందువల్ల దాంతో ఇది కలిసి ఉంటుంది. సరే స్వామి, అటైతే దాని వెనకాల ఇది పోద్దా, దీన్ని వెనకాల అది వస్తుందా? రాముడు ముందు పోతాడు, వెనకాల సీత పోతుంది, దాని వెనకాల లక్ష్మణుడు వస్తాడు. అదే ప్రకారం ఇప్పుడు ముందు పోయేది వేదం ముందు పోతుందా, లేదా ద్రావిడ భాష అనే ఈ 4000 దీవులు ముందు పోతుందంటే మీరు సేవాకాలం చూస్తేనే మీరు తెలుసుకోవచ్చు భగవంతుడు ముందు పోయేది ఇది 4000 దీవ ప్రబంధందా, వెనకాలగా వేదం వస్తుంది. శాస్త్రమే చూసినారు కదా, ఎక్కడెక్కడ నుంచి చూసినారు కదా. అని తిరుమలనే బ్రహ్మోత్సవం చూస్తారా? ముందు జీయస్వామిని గోష్ఠికి పోతా ఉంటారు. ఆ గోష్ఠి జీయస్వామి ఎత్తుక్కొని పెరుమాలు వస్తారు. ఓ నారాయణం పోతుంది, అరుణులు చేయాలి సేవించాలి, దాన్ని ఎత్తుకొని వస్తాడు. అయితే భగవంతుడిని ఎత్తుకొని ఎటు వస్తుంది? వేదం వస్తుంది వెనకాల. వేదాన్ని ఎత్తుకొని భగవంతుడు కూడా. అప్పుడు వైభవం దేనికి? శాస్త్రానికి వైభవమా? ద్రావిడ దేశంలో ఉండే ఈ ద్రావిడ అరుణిచ్చేలకు వైభవం అంటే ద్రావిడ అరుణిచ్చేల వైభవం. అప్పుడు దానికి వైభవం లేదా? వైభవం ఉండదు. కానీ అది ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలంటే ఇది వ్యాఖ్యానం తెలుసుకోవాలి. అటైతే ఇది రెండు వేరు వేరు దారి కాదు. ద్రావిడ వేదాంతం అనేది ఒక దారి, సంస్కృత వేదాంతం ఒక దారి కాదు, ఒకే దారి. దారి ఒకటే, రెండు ఒకటే, రెండు ఒకటే. అయితే ఎట్లా స్వామి అది ఎలా తెలుస్తుంది? వ్యాఖ్యానం సేవిస్తే ఓ ఇదా చెప్తారు, ఇదా చెప్తారు, ఇదా చెప్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంది. ఇది మొదట అర్థం. అప్పుడు వ్యాఖ్యానంలో శాస్త్రం ఏం చెప్తుందో అద్దా అరుళిచ్చేలో ఉన్నది, అరుళిచ్చేలు ఏం చెప్తుందో అద్దా శాస్త్రం ఉన్నది. ఇది వ్యాఖ్యానం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది మొదట అర్థం. రెండోది సంస్కృత వేదాంతం, ఆ తాత్పర్యం ఆళ్వార్లు అరుళిచ్చేలు ఈ దాన్ని వెనకాల పోతుంటారు. ఎందుకంటే మనకి సంస్కృత వేదం పూర్తిగా ఉంటుంది కదా, దాని వెనకాల ఇది పోద్దా, దీని వెనకాల అది పోద్దా? సంస్కృత వేదం ఏం చెప్తుందో అది ద్రావిడ దేశంలో ఉండే అరుణిచ్చేలు చెప్తుంది అని మొదట చెప్పారు. అదిదా చెయ్యమరై తన్నుడని చేర్దు, ఇది మొదట అర్థం. రెండో అర్థం అంటే చెయ్యమరై అరుణిచ్చను చేయించేసరికి. చెయ్యమరై అంటే ఏం తెలిసిన? మరై అంటే వేదాంతం, వేదాలు, దాన్ని మరై అంటారు. అదేంటో మరై అంటే డైరెక్ట్ గా మనం చూపిదు. శాస్త్రమే దాని అర్థాన్ని మనం అర్థం చేసుకున్నట్టు డైరెక్ట్ గా చూపిదు. చూపిన దానివల్ల అది మూసి మనకు చూపిస్తుంది, కరెక్ట్ గా చూపిదు. అందువల్ల అది ఇప్పుడు మూసేసి చూపిస్తుంది. మూసి చూపించేదా మరైన పేరు. కొంతమంది ఇది గుడ్డ వేసి మూసేశాను, ఒక వస్త్రం వేసి మూసేశాను, ఏమున్నా స్వామి దీన్ని ఈ బల్లలో అంటే కనిపించలేదు. ఆ వస్త్రం తీసేసి తెలుస్తుంది కదా, అది తీసి చూడాలా. అది ఎవరు చూస్తారు? బాగా వేదాంతం తెలుసు వాళ్ళకి కనిపిస్తుంది. అందుకుదా దానికి మరై. అట్లాంటి మరై అనేది అది చెయ్యమరైని పేరు. చెయ్యమరై అంటే ఏంది? ఆళ్వార్లు 4000 దివ్య ప్రబంధంతో కలిస్తే దానికి వైభవం. దాంతో కలవలేదంటే ఆ శాస్త్రానికి వైభవం లేదు. స్వామి శాస్త్రం ప్రధానమా 4000 దివ్య ప్రబంధం ప్రధానమా? కొంచెం గుర్తుగా మీరు వినాలా. ఎందుకంటే చాలా మంది శాస్త్రం ప్రధానం అంటారు. నేను అదే చెప్తాను. మన శాస్త్రం మన సంప్రదాయం అదే చెప్తుంది, శాస్త్రం ప్రధానం. అయితే శాస్త్రం ప్రధానంగా ఉంటే కూడా ఆ శాస్త్రాల్లో ఉండే అర్థాలు మనకు తెలవాలి కదా, అది ఏం చెప్తుందని తెలవాలి కదా. అది ఎలా తెలుస్తుంది మనకి? ఆళ్వార్లు పాసురాలు లేదంటే శాస్త్రం ఏం చెప్తుంది పూర్తిగా తెలుసుకునే కాదు. అందువల్ల శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండే ఒక ఆ పద్ధతి అనేది ఏ మతంలో లేదు. ఎందువల్ల లేదు స్వామి? శాస్త్రం చెప్పింది వాళ్ళు పూర్తిగా తెలుసుకొని కాలేదు.
ఏంటంటే మూసిపెట్టేసింది, తెలుసుకొని కాల. అది తెలుసుకోవాలంటే ఆళ్వార్ల పాసనం కావాలి. ఆళ్వారి పాసనం ఉంటే పూర్తిగా తెలుసుకుంటాం. ఆళ్వారి పాసనం వాళ్ళకి దొరకలేదా? దొరికింది, వాళ్ళు తీసుకోరా. ఇవి ఆళ్వారు పాసనం ఉండే దానివల్ల ఓ శాస్త్రం ఇదే చెప్తుంది అని చెప్పి అర్థమవుతుంది కదా. అందువల్ల అప్పుడు ఏమవుతుంది, ఈ శాస్త్రమే ఆళ్వార్లు పాసురాలు వెనకాల పోతుంది. ఆళ్వార్సుని పాసురాలు వెనకాల పోతుంది. స్వామి, శాస్త్రం వెనకాల ఆళ్వారు పాసనం పోతుంది చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఆళ్వారు పాసురాలు వెనక శాస్త్రం పోతుందా? ఎది ముందు ఎది వెనక? మొదట వచ్చింది శాస్త్రమా, అరుణి చేయాలా, ఆళ్వారి ప్రబంధం అంటే రెండు ఒకే టైం లేదా? రెండు ఒకే టైం వచ్చింది కాదు, రెండు ఎప్పుడు ఉండేది. బాగా తెలుసుకోండి. కొంతమంది అడుగుతారు, మొదట శాస్త్రం కదా వచ్చింది, ఆళ్వారు అడిగే తర్వాత కదా వచ్చింది. అదేంటి అరవణలో చెప్పారండి, ద్రావిడ భాషలో చెప్పారు, అరవణలను ఒకలాగా మాట్లాడతారు. సరే, అది ఎప్పుడే అనాది, ఎప్పుడు ఉండేదే. శాస్త్రం కానీ ఆళ్వార్ల పాత్రం కానీ ఈ కాలంలో వచ్చింది అనేది లేదు. ఇది మళ్ళీ తెలుసుకోండి, ఎప్పుడు ఉంటుంది, ప్రళయ కాలంలో ఉంటుంది. ప్రళయ కాలంలో ఆదాయ దీపం ఉంటుందా? ఉంటుంది. స్వామి అట్లయితే ఈ పాసరం ఈ ఆళ్వారు చెప్పారు, ఈ ఆళ్వారు చెప్పారు వస్తుందా స్వామి? కురుగు షడగోపన్ సొన్న కులశేఖరం చొచ్చైద కలియన్ ఒరిమాలై తిరుమంగి ఆళ్వారు చెప్పారని వస్తుంది, కులశేఖర ఆళ్వారు చెప్తుంది వస్తుంది, పట్టదీరాన్ కోదై సొన్న సంగత్తమే మాలే ఆండాలు నేను చెప్పాను వస్తుంది, వాళ్ళ పేరు చెప్పుకొని నేనే చెప్పాను వస్తుంది. అంటే వాస్తవం వీళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసాడు, మీరు చెప్పినట్టు చెప్పండి, దానికి ముందే ఉండదు శాస్త్రం. ఈ 4000 ద్వీపం ఉందండి, నమ్మాళ్ళ చెప్పక ముందే ఉండాలి, ఆండా చెప్పక ముందే ఉండాలి, కులశేఖర చెప్పక ముందే ఉండాలి. అప్పుడు ఏం స్వామి అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రకాశం చేస్తుంది. ఎలా? వేదవ్యాసర్ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద అంతర్వేదం తీసుకొచ్చి ఆయన ఇచ్చాడని చెప్తారు. అప్పుడు దాని ముందు లేదా ఉన్నది, ఆయన ప్రకాశించాడు, దాన్ని ప్రబలం చేశాడు అంతే. ఆయన కొత్తగా ఈ వేదాన్ని కనిపెట్టాడంటే లేదు. అదే ప్రకారంగా ఆళ్వార్లు. అందువల్ల దీంట్లో ఆళ్వార్లు పాసురాలకు ముందు ఈ వేదం పోతుందని చెప్పచ్చు, వేదానికి ముందు ఆళ్వారు పాసరం పోతుందని చెప్పచ్చు. అది ఎట్లా స్వామి? మొదటిది ఒప్పుకుంటా స్వామి, వేదం ఏ దారి పోతుందో ఆ దారి ఆళ్వారు పాసరం పోతుందని చెప్తుందే సరే, అది ఒప్పుకుంటాను. ఆళ్వారు పాసరం ప్రకారం వేదం పోతుంది అని చెప్తున్నారే, అది ఒప్పుకొని కాలేదే. అది ఎలా అంటే దానికి ఆశ్చర్యమైన ఒక ఆలవంద శ్రీశుక్తి తృతీయ గంభీర మనోనుసారినగా స్తోత్రరత్నం అని ఒక ఆశ్చర్యమైన స్తోత్రాలు చేశాడు ఆలవంద. ఆయన స్తోత్రం తృతీయ గంభీర మనోనుసారణ. తృతీయ అంటే భగవద్భక్తాలు, ఆ భక్తులు ఎవరంటే భగవంతుడు తిరువుళ్ళం. ఆయన హృదయ కమలం ఉంటుంది కదా, ఆయన హృదయ కమలాన్ని ఎట్లా ఉంటుందో దాని పక్కనే పోయి అదే సేవిస్తూ ఉంటారు. అట్లాంటి ఉండేటోళ్ళు ఏ భక్తులు, ఆ భక్తులు వెనకాల శాస్త్రం ఉంది. బాగా తెలుసుకోండి, శాస్త్రం చెప్పుడే. శాస్త్రానికి వెనకాల భక్తులు పోతానికి చెప్పలేదు, ఉన్నది, అది ఉండదు. శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారం భక్తులు పోతారనేది ఉన్నది, లేదని అది చెప్పలేదు. అదే ప్రకారం ఇంకొన్ని భక్తులు ఉన్నారు, భగవంతుడు మనోభావం ఏమి, ఆయన తిరువుళ్ళమేమి, ఆయన అభిప్రాయం ఏమి, దాన్ని పట్టుకొని దాని ప్రకారమే ఉంటారు కదా కొన్ని భక్తులు. ఆయన తప్ప వేరే ఏం కనిపించదు, వేరే ఏం తెలవదు అని ఉంటారు కదా. వాళ్ళు ఏం ఎట్లా పోతారో వాళ్ళు వెనకాల పోతుంటే శాస్త్రం. అవి వాళ్ళు పుట్టేది అవును, ఈ శాస్త్రమే ఆయన వాళ్ళుగానే చెప్తుంది, భగవంతుని చెప్తుంది. ఆ భగవంతుని పూర్తిగా తెలుసుకుంటారు. అప్పుడైతే మన అవాన్ చేసి వెనకాల వస్తారంటే మన భక్తులు కాదు.
ఎంత భక్తులండి. భక్తులంటే ఆ శబ్దానికి ఏం అర్థం మనకి తెలవదు. తైలధారావది అవిచ్ఛిన్న శృతి సంతాన రూపం చెప్తుంది. ఎప్పుడు ఆయన చింతనే ఉండాలంట. ఎప్పుడుంటే ఎటుదైనా ఇంకా అరగంట అయిందంటే మనం పోతా ఉంటాం, అడిగిన పోతాం. దాని తర్వాత స్వామి నైట్ డిన్నర్ ఏం చేశారు? ఏదో మధ్యాహ్నం పెట్టిందంటే పెట్టబాకండి, అదంతా నాకు పట్టుకోదు అని చెప్తాం కదా. వాళ్ళకి అది కాదు. నైట్ డిన్నరు, మధ్యాహ్నం లంచ్, ఏదైనా ఉన్నం షోరు పరుగు నీరు తిన్నం వ్యక్తిలై ఎల్లాం కన్నన్ అని అన్ని కృష్ణుడే. ఏదైనా అప్పుడు నిద్ర అనేది కూడా లేదు. ఆ ప్రకారం వాళ్ళే భక్తులు. మనం ఎక్కడున్నాము? దగ్గర కూడా లేదు, ఎక్కడో అదల బాధాలు ఉంటాము. అట్లాటోళ్ళు ఎవరుండారో వాళ్ళు వెనకాల ఇది పోద్ది, శాస్త్రం పోద్ది. వాళ్ళ వెనకాల శాస్త్రం పోద్ది. అట్లాంటి ఎవరు? భగవంతుడు చెప్తారు. దీని పురాణం చెప్తుంది. ఇది కాదు వాళ్ళు చెప్తుంది. నీ భక్తులు ఎవరో, వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళకి నువ్వు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందావు భగవంతుడా. వాళ్ళ వెనకాల శాస్త్రం వచ్చినప్పుడు నువ్వు చేసేవే. నిన్నే పూర్తిగా పట్టుకొని నీ తిరువుళ్ళవేవో, నీ హృదయ కమలం ఏమో ఆ ప్రకారం ఉంటారు కదా. వాళ్ళ వెనకాల శాస్త్రం పోతుందంటే వాళ్ళకి ఎంత వైభవం ఉంటుంది అని చెప్పి. అట్టయితే వాళ్ళ వెనకాలనే శాస్త్రం పోతుందంటే ఆళ్వారు పాసురాల వెనకాల ఎందువల్ల శాస్త్రం పోతుంది? ఇది మాట. అందువల్ల ఆళ్వార్ల పాసురాల వెనకను శాస్త్రం పోద్ది, శాస్త్రం వెనకాలను ఆళ్వారు పాసురం పోద్ది. అందువల్ల ఈ ప్రకారం. అట్టయితే ఇది ఎవరు? అనుకూలంగా ఉండేటోళ్ళు. అనుకూలం అంటే ఏంటి? ఇది అనుకూలంగా ఉండేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ప్రకాశం చేస్తారు. అందువల్ల మొదలే చెప్పాను, ఇది ఎప్పుడు ఉండేది. అందువల్ల ఏழ்వారం ఉయ్య அவர்கள் உரைத்தவர்கள் தாம்பாடி செய்ய மறை தன்னுடனே சேர்ந்து అని చెప్తారు. సరే స్వామి, మరై మరై అనేది ఏంది స్వామి? మరై అంటే వేదం, శాస్త్రం. దాంట్లో ఎందుకు మరైన వచ్చింది? ఎందుకు మరైన? చేతులు ఇటు పెట్టుకొని ఇటు పెట్టేసాను. చేతులు అప్పుడు ఏముంటుంది స్వామి? మాకెలా తెలుసు? మీరు చూపిస్తే తెలుస్తుంది, తెలియదు కదా. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది శాస్త్రం. దానికి పేరు మరైనవి. ఎందువలంటే నేను దీంట్లో ఏముంటది, ఎట్లా ఉంటది, నేను దీన్ని కనిపెట్టి నేను పెద్ద గొప్పోడవుతాను అని ఒక అహంకారం మమకారంతో దీని దగ్గరికి వచ్చాను అనుకోండి, ఇది నాకు కనిపించదు. ఇది నాకు కనిపించదు. దీని దగ్గర ఒక భయభక్తి, ఒక ప్రావణ్యం, అతిమాత్ర ప్రావణ్యం. అంత ప్రావణ్యంతో ఓ శాస్త్రం మనది 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 అని చెప్పి దీని దగ్గర వచ్చానంటే దీనికి చాలా ఆనందం వచ్చి తెచ్చేసాను. చూడు ఏముండాలి చూడు అని చెప్పింది. ఇదిదా శాస్త్రం. ఎవరొకరు ఈ శాస్త్రం మీద నమ్మకం లేకుండా, ఇది తెలుసుకొని ముఖ్యమైనది, ఇది శాస్త్రం మీద నమ్మకం లేకుండా ఏదో చెప్తున్నారండి వాళ్ళందరూ చాలా రోజులుగా ఉంటుందని. నేను రీసెర్చ్ చేస్తాను, శాస్త్రాన్ని నేను రీసెర్చ్ చేస్తాను. కొంతమంది నేను అక్కడ యూనివర్సిటీ చదివాను, ఇక్కడ యూనివర్సిటీ చదివాను, నేను రీసెర్చ్ చేశానని చెప్పి నమ్మకం లేకుండా దాని దగ్గరకు వచ్చారంటే అది ఏం చేసేది? మూసేస్తుంది. దాన్ని కనిపించకుండా చేస్తుంది శాస్త్రం. దానికిదా మరైని పేరు. చెయ్యమరంటే వేరే అర్థం. మరై, చెయ్యమరై అంటే ఆ మరై అనే శాస్త్రం ఆళ్వార్లు పాసురాలతో కూడా కలిసిన తర్వాత దానికి చెయ్యమరై అని పేరు. అప్పుడు మనం దాని మీద ఒక ప్రావణ్యం ఉండాలా. ఏం లేదు, కాలక్షేమం వింటాను, ఏదో చెప్తున్నారు స్వామి, వినాలని చెప్పారు, అది ఉదయం సాయంకాలం వేరే పెట్టేశారు. ఈ వారం రాలేదంటూ కోపం చేసుకుంటారు. అది ఎవరో రాలేదే, కాలక్షేమం నిలిపేస్తామని చెప్తానని చెప్పచ్చు, అందువల్ల వస్తాము అని చెప్పి కూర్చున్నాం అనుకో, అది నేను చెప్పేది అర్థం కాదు. నేను సరిగా చెప్పలేదని ఉండొచ్చు, సరిగా చెప్పలేదని అర్థం కాదు. నమ్మకం పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, పూర్తిగా అర్థం అవుతుంది. ఇదిదా శాస్త్రం. దానికిదా మరైన పేరు. నాకు నమ్మకమే లేదు, ఏదో చెప్తున్నా వింటాము. కొంతమంది అనుకోవాల్సి వస్తారు. చాలా మంది కాలేజ్ కొత్తగా వస్తారు కదా, నేను బాగా పక్కోళ్ళు చెప్తారు, బాగా చెప్తారండి, రండి కూర్చుంటాం, ఒకసారి విని చూడండి అని. నమ్మకంతో రారు.
వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఆయనకి ఏం కావాలో అది నేను చెప్పేసాను అనుకోండి, కొంచెం నమ్మకం వస్తుంది. అది నేను అది అది వస్తుందో అదే తెలవదు. అది నేను చెప్పేది నేను ఏమో చెప్పానండి, నెక్స్ట్ డే వస్తాడా రాడు. అప్పుడు నమ్మకం లేదు. నాకు నమ్మకం పూర్తిగా ఉంది అనుకోండి, వానికి అర్థమైపోతుంది. అది ఇదా కడుతుంది చెయ్య మరై సన్నుడని నమ్మకం చెప్పేది అర్థం కాదు, చెప్పేది అర్థం కాదు. అట్లయితే చెయ్య మరై, చెయ్యి అంటే ఇదే అర్థం. అట్లయితే ఇది మొదటి అర్థం. రెండోది, మొదటి అర్థం అనేది మరై అంటే అర్థాన్ని పూర్తిగా మూసిపెట్టేసింది. ఆ శాస్త్రం ఏం చెప్తుందో అని చెప్పి మూసిపెట్టేసింది. అయితే దాని మీద ప్రావణ్యం ఉంటుంది, దాని మీద ప్రీతిగా ఉంటారు. అసలు ఓ శాస్త్రం శాస్త్రం నాకు కావాలి, నాకు కావాలని దాని మీద ఎంత ప్రేమగా ఉంటారో, ఆ ప్రేమగా ఉంటాడు బాగా తెలిసి చూపిస్తుంది. చూసుకో, ఇది నాది, ఇది నా వస్తువు, ఇది నా వస్తువు, ఈ వస్తువు బాగా తెలుసుకో అని చెప్పి బాగా చూపిస్తుంది. అదే దీని మీద ఒక పట్టుదల లేకుండా ఏంటది అని ఉంటారు కదా, వాళ్ళకి చూపించకుండా మూసిపెట్టేస్తుంది. ఇది రెండో అర్థం. మొదటి అర్థం బాగా పట్టుదల ఉంటే చూపిస్తుంది, పట్టుదల లేదంటే చూపించదు. ఇంకోటి ఏదంటే, దీని ఆళ్వార్లు పాసురంతో దీన్ని కలవలేదనుకోండి, బాగా తెలుసుకోండి, నాలాయిర దివ్య ప్రబంధం అనేది శాస్త్రంతో కలవలేదంటే కలిసిపోయింది. కలవలేదంటే దానికి మరైన పేరు. ఆళ్వారు పాసురంతో కలిసిందనుకోండి, అప్పుడు దానికి శయ్య మరైన పేరు. ఎందుకు శయ్య మరై? మరై అంటే ఏంది? శయ్య మరై అంటే ఏంది? మరి శయ్య మరై తన్నుడని షేర్ందు. మరై అంటే ఏంది? శయ్య మరై అంటే ఏంది? మరై ఇప్పుడు చూసే మరై అంటే మూసి పెట్టేస్తుంది. శయ్య మరై అంటే బాగా ప్రకాశంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శాస్త్ర వాక్యాలన్నీ మనం అర్థం తెలుసుకోవాలనుకోండి, అది ఒకటే చాలదు, దానికోసం ఇంత రావాల, ఆళ్వాళ్ళ దివ్య ప్రబంధానికి రావాల. దాన్ని పెట్టుకొని అది చూసామంటే ఆళ్వాళ్ళ దివ్య ప్రబంధం దా దీపం, శాస్త్రం దా పుస్తకం. నా టికెట్లో ఉన్నాను, నాకు దీపం ఉండిందంటే ఆ పుస్తకాలు నాకు కనిపిస్తుంది. దీపం లేదంటే ఆ పుస్తకం నాకు కనిపించదు. ఆ పుస్తకంలో ఏముండాలని తెలవాలంటే నాకు దీపం కావాలి కదా, ఆ దీపం దా ఆళ్వారు అన్ని చేయరు. అప్పుడు ఆ దీపం లేదంటే ఆ పుస్తకం ఏమైతే నాకు తెలవదు. అందువల్లదా శ్రీభాష్యంని రాశాడు కదా స్వామి రామానుజుల వారు, ఆయనకి పేరు సరస్వతీదేవి ఇచ్చింది, భాష్యకారర్. అదే శంకరాచార్య రాశాడు, ఆయన భాష్యకారుని పేరు ఇవ్వల, బాగల తప్పుగా రాశాడు. మాధ్వాచార్య రాశాడు, ఆయన భాష ఇచ్చింది ఎవరు? సరస్వతి ఇచ్చింది, శారదాదేవి. ఆమె ఇచ్చింది ఎవరికి? రామానుజుల వారికి పేరు. ఇప్పుడు కూడా శ్రీపెరుంబుదూరులో ఏం సన్నిధి పేరు ఏం చేస్తున్నా? ఆదికేశవ పెరుమాళ్ భాష్యకార స్వామి దేవస్థానం పేరు. ఆ సన్నిధి శ్రీపెరుంబుదూరు సన్నిధికి పేరు ఏం చేస్తున్నా? ఆదికేశవ పెరుమాళ్ భాష్యకార స్వామి దేవస్థానం పేరు. మన రామానుజు చెప్తాము. ఆ భాష్యకారను పేరు ఎవరికి ఇచ్చింది? సరస్వతి శారదాదేవి ఇచ్చింది. అయితే మిగతా వాళ్ళు రాజేంద్ర స్వామి అంటే ఇవ్వలేదంటే లేదు, వాళ్ళు సరిగా రాయాల. ఎందుకు స్వామి సరిగా రాయాలి? ఒకే శాస్త్రమే కదా. బ్రహ్మసూత్రం ఎవరు రాసింది? వ్యాసుడు రాసింది. ఒకే బ్రహ్మసూత్రంగా మాధ్వాచార్య పెట్టుకున్నాడు, శంకరాచార్య పెట్టుకున్నారు, అదే ప్రకారం స్వామి రామానుజు వారు పెట్టుకున్నారు. ఈయనకి మాత్రం ఎందుకు అంత పేరు వచ్చిందంటే ఈయనకి ఆళ్వారు అన్ని చెల్లి దొరికింది. అప్పుడు ఎంత ముఖ్యమైపోతుంది చూడండి. ఈ చెయ్యమరై తన్నుడని షేర్ందు అని చెప్తారు. ఇది చెయ్యమరై అని పేరు. దీని తర్వాత ఆశ్చర్యంగా ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఈ శాస్త్రం అనేది ఎట్లా ఉంటుందనే, ఇట్లా ఆచార్యదేని ఒక గ్రంథం, అழగియ మణవాల పెరుమాళ్ నాయన పిల్లలోకాచార్య తమ్ముడు, ఆయన ఆచార్యదేమో గ్రంథం రాశాడు. దాంట్లో ఒక సూత్రం చెప్తున్నాడు. ఏం సూత్రం అంటే, అల్పస్ముదర్ కలక్కిన స్మృతి ஞானத்துறை சேர்ந்து தெளிவுற்று ஆழ்பொருளை அறிவித்தது. శృతి అంటే వేదం, శాస్త్రం. శాస్త్రం బాగానే ఉండదు. అయితే దాని గురించి తెలవని వాళ్ళు, తెలిసిన తెలవకుండా ఉండేటోళ్ళు దాని మీద ఒక ప్రతిభక్తి లేదు, దాని మీద ఒక అభిమానం లేదు. అభిమానం లేకుండా ఉంటారు కదా,
వాళ్ళంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండదు. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు దాన్ని చూసి ఓ శాస్త్రం ఇది చెప్తుంది, ఈ అర్థం చెప్తుంది చెప్తారు కదా, తప్పు. ఇప్పుడు మనం చూసి కూతురి టీ అని పేరు వాళ్ళకి ఎంత, అప్పుడు వాళ్ళు తప్పుగా చెప్తున్నారు. ఆ విధంగా కలక్కిన శృతి, నీళ్ళు వస్తుంది, నీళ్ళు బాగానే వస్తుంది. ఆ బాగా వస్తా ఉన్నప్పుడు అప్పుడు మనకు ఎట్లా ఉంటుందంటే అది మధ్యలో ఏదైనా అడ్డం పెట్టి ఏదైనా మనం గెలికేమనుకోండి మురికెంత వచ్చేసి. అదే ఆ నీళ్లు బాగా తేటగా ఉన్నదండి. தென்னீர் பொன்னீர் திரட்டையா அணிவரிட பள்ளிகளும் கருமணியை கோமலத்தை கண்டுகொண்டு என் கண்ணினை எண்ணுகொள்ளோ கடிக்கும் நாள் குலசேகராடு அவசரம். தென்னீர் பொன்னீர் తిరక్కయ్యా అడివరడ, తెన్నీర్ పొన్నీర్ కావేరి నదికి పేరు. అట్లా ఉన్నప్పుడు అది స్ఫటికం లాగా ఉంటుందంట కావేరి. అలాగా స్ఫటికం లాగా కావాలి కదా, అది ఎట్లా మధ్యలో ఏమి ఉండకూడదు, తేటగా ఉండాల. ఆ తేటగా ఉండాలంటే ఎట్లా స్వామి ఉంటుంది, శాస్త్రం తేటగా ఉండాల. మనం కొన్ని నదులతో పోయి ఉంటే 10 అడుగులు 6 అడుగులు 8 అడుగులు ఉంటుంది లోతు. అట్లా చూసామనుకునే కింద ఉండే రాళ్ళు అన్ని కనిపిస్తుంది. కింద రాళ్ళు కూడా అంత తేటగా అంత అంత బాగా స్ఫటికం లాగా ఉంటుంది. కొన్ని తవలు పోయామనుకోండి, పోయి ఉంటే పైక మన చేతులు పెడితేనే చేతులు కనిపించింది, అంటే అంత మురికి ఉంటుంది, మురికి ఉంటుంది కదా. అది ఎలా వస్తుంది, అదే ప్రకారం ఈ శాస్త్రం ఎవరో తీసుకొని దాని అర్థం తెలియకుండా తప్పైన అర్థం రాజేస్తాడు. అప్పుడు అది ఏమైపోద్ది, ఈ నీళ్లు ఏమైపోద్ది, కలిసిపోద్ది, మురికితో కలిసిపోద్ది. కలిసిపోయిన తర్వాత మళ్ళా అది ఒక తావుకు రావాలా. ఆ తావుకు వస్తే తేటగా అయిపోద్ది, బాగా 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 పూర్తిగా స్ఫటికం లాగా అయిపోద్ది. ఆ తావు ఏది స్వామి, ఆ తావు ఎట్లాంటి తావు అంటే అదిదా 4000 దివ్య ప్రబంధం అనే ఒక తావు. ఆ జ్ఞానం ఉండే ఆ తావుకు వచ్చిందంటే తేటగా అయిపోద్ది. అప్పుడు ఏంది, అప్పుడు తేటగా అయిపోయింది. కింద ఏముండాలని తెలిసిపోద్ది కదా, మట్టి ఉండదా, పెద్ద రాళ్ళు ఉండదా, ఏది ఇసుక ఉండదా, ఏదైనా ఉండదో తెలిసిపోద్ది కదా. అది ఎలా తెలుస్తుంది, తేట కావాలి కదా. ఆ తేట కావాలంటే ఏం చేయాలా, ఇలాంటి వాళ్ళు దగ్గరికి పోకూడదు. ఎవరు, శాస్త్రం సరిగా తలవకుండా ఉండేటోళ్ళు, అది కాకుండా దాని మీద పట్టుదల లేని వాళ్ళు, దాని మీద ప్రావణ్యం లేని వాళ్ళు, దాని మీద ఒక ప్రతిపత్తి లేని వాళ్ళు దాని దగ్గర పోకూడదు. పోయినప్పుడు ఏం చేసినా కలిపేస్తుంది, మురికి నీళ్ళుగా వస్తుంది కదా. అప్పుడు ఆ మురికి నీళ్ళుగా ఉండాలంటే ఏం చేయాలా, 4000 దివ్య ప్రబంధం కావాలి. శాస్త్రం అనేది చాలా లోతు. ఆ లోతు మనం తెలుసుకోని కాదు, అంత లోతు ఉండాలంటే ఆ వేదాలను అర్థంతో తెలుసుకోవాలంటే ఏం చేయాలా, తెలవదు. కింద ఏముండదని తెలుసా, మట్టి ఉండదా, రాళ్ళు ఉండదా, ఇసుక ఉండదా, ఇంత తెలవదు కదా. దానికి ఏం చేయాలా, దానికి ఏదో కొంచెం ఇదంతా వేస్తారు, చక్కలంతా వేస్తారు. దానికి ద్రావిడ భాషలో దానికి తేత్తాం కొట్ట ఏంటో ద్రావిడ భాషలో, తెలుగులో ఇదే పేరు చెప్పుకుంటారు, అని తెలవదా. అది వేసామనుకోండి స్ఫటికంలాగా వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది. అప్పుడు ఏమి దాంట్లో మురికి అంతా ఒక్కొక్కటి అంతా పొద్ది. అప్పుడు ఏమవుతుంది, అది ఎట్లా తెలుస్తుంది, ఆ అరుళిచ్చేలకి వ్యాఖ్యానం ఉండదు కదా, ఆ వ్యాఖ్యానం ద్వారా ఓ ఈ ద్రావిడ దేశ భాషలో ఉండే ఈ అరుళిచ్చేలు అనేది శాస్త్రం చెప్పింది అని పూర్తిగా అయిపోద్ది కదా. అందువల్ల అప్పుడు ఏమైపోయింది, మనకి శాస్త్రాన్ని ఉండే ఒక అర్థం స్ఫటికం లాగా కనిపిస్తుంది. ఎందువల్ల దీన్ని ఎవరు చెప్పారు చూస్తాం, వేదాంత దేశికుని పెద్ద ఆయన శాస్త్రానికైనా ఆయన అవతారం పేరే చూడండి, వేదాంత దేశికర్. ఆ పేరే చూడండి, వేదాంతకనే పుట్టినాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను శాస్త్రం తీసుకున్నాను, నా పెద్ద కవికాత్తరి కేశరి అని పేరు ఆయనకి. అక్కడ నేను పెద్ద కవిత తీసుకున్నాను. అయితే చూస్తే ఏదో అడవి, చీకటైన అడవి, ఎట్టుపక్క తూర్పు, ఎట్టుపక్క ఉత్తరం, ఎట్టుపక్క దక్షిణం తలవకుండా మన అట్ట ఆ అడవిలో చీకట్లు అట్ట ఉంటాం కదా. ఆ ప్రకారం అయిపోయింది శాస్త్రం ఒకటి చేతిలో పెట్టుకొని. దాని తర్వాత ఏమైంది, ఆళ్వార్లు పాసురాలు దొరికింది, ఓ నాకు దీపం దొరికింది. ఆ దీపాన్ని పెట్టుకొని ఏం చేశానంటే, ఓ శాస్త్రం ఇది చెప్తుంది, ఇది చెప్తుంది, ఇది చెప్తుంది, ఇది చెప్తుంది,
ఈ ప్రకారం చెప్తుంది నేను చెప్తున్నాను. అయిదా చెయ్యమరై తన్నుడని చేంది, చెయ్యమరై తన్నుడనే చెంది. అప్పుంటే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం కావాలా? ఆళ్వార్లు అన్ని చేయలు కావాలి. ఇప్పుడు ఆళ్వారు అన్ని చేయలకి శాస్త్రం అక్కర్లేదా? శాస్త్రమే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం కావాలా? ఆళ్వారు అన్ని చేయలు కావాలి. ఆళ్వారు అన్ని చేయలు ఉండిందంటే ఏమైపోద్ది? శాస్త్రం ఏం చెప్తుంది పూర్తిగా తెలిసిపోద్ది కదా. ఇదా అప్పుడు ప్రమాణం, ప్రమాత, ప్రమేయం. ఇది నిన్న కాలక్షేమంలో చెప్పాం, ఉదయం కాలక్షేమంలో 3 కావాలి కదా. అప్పుడు ప్రమాణం, ప్రమాత, ప్రమేయం 3కి పల్లాండు. ప్రమాణం అనేది ఏంది? ఆళ్వార్లు పాసురాళ్ళు. ప్రమాత అనేది ఏంది? ఆ ఆళ్వార్లు పాసురాళ్ళు ఎవరు అనుగ్రహించారో ఆళ్వార్లు. ప్రమేయం అనేది ఏంది? అది ఎవరిని చెప్తుంది? కృష్ణుని చెప్తుంది, శ్రీమన్నారాయణ వారి ప్రమేయం. ఇదన్నీ ఎట్లా ఆ వ్యాఖ్యానంతో కూడా చేర్చి పూర్తిగా పల్లాండు 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 పల్లాండు. అప్పుడంటే ప్రమాణం. ప్రమా అంటే బుద్ధి. ప్రమాణం అంటారు కదా. ప్రమా అంటే బుద్ధి. ప్రమాణం అంటే బుద్ధి. ప్రమా అంటే మంచి బుద్ధి. ప్రమాణం అంటే మంచి బుద్ధియా? ప్రమాణం అంటే బుద్ధి. ఏ బుద్ధి అయినా ఉండొచ్చు, చెడు బుద్ధి కూడా ఉండొచ్చు. అయితే ప్రమాణం వచ్చింది అనుకోండి, మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే అది మాత్రం కాదు, నిజమైన బుద్ధి. ఆ మంచి బుద్ధి అంటే అది స్వామి మంచి బుద్ధి, ఆయన చెప్తే ఆయన కొంచెం బాగా అయిపోతాడు, అబద్ధం చెప్పిన అట్లా కాదు, నిజమైన బుద్ధి. నిజం ఏది నిజమో అది అద్దా ప్రమాణం పేరు. అట్లాంటి ప్రమాణం. అటుతేమి అది పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు? ప్రమాత. వాళ్ళకి ఎట్లా ఉంటుంది? నిజమైన బుద్ధి ఉంటుంది, నిజమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి అజ్ఞానం పొలవంత కూడా లేదు. మయ్యారు వర మదినలం అరుళ పెట్రవర్గల్ ఆళ్వార్గల్ అని చెప్తారు కదా. అజ్ఞానం అనేదే లేదు. అందువల్ల అట్లాంటి ఆ ప్రమాణమేమి, ప్రమాత ఏమి, ప్రమేయమి వాళ్ళందరూ ఎట్లా ఉండాలా? వాడి అంటారు. అప్పుడు పల్లాంటి సేవించారు కదా. ఎందుకంటే ఈ కలి దోషం, ఇది కలియుగం. కలి దోషం ఎట్లంటే చాలా దోషం. 10 తావులు ఉంటాయంట కలి. ఒక తావు 2 కాదు, పరీక్షిత్తు తీసుకున్నాడు. నువ్వు పోతే తరమేడు కలి పురుషుడిని, నాకు తావు కావాలన్నాడు. సరే 10 తావులు చెప్తానంటాడు. ఆ 10 తావులు ఉంటుంది, అనేక అందరింట్లో 10 తావులు ఉంటుంది. ఆ కలి పురుషుడు ఉంటాడు. ఆ కలి పురుషుడు ఉండేదాని వల్ల కలి దోషం ఎవరికి వస్తుంది? ప్రమాణంకి రావచ్చు, ప్రమేనాయంకి రావచ్చు, ప్రమాతాకు రావచ్చు. అందువల్ల ఆ కలి దోషం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? మంగళాశాసనం చేయాలా. అందువల్ల పల్లాండు సేవిస్తాడు దేవుడు. వనవాళమామణి ஆழ்வார்கள் வாடி அருளிச் செயல் வாடி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்பாரும் உய்ய அவர்கள் உரைக்கவைகள் தாంబాడి చెయ్యమరై తన్నుడని చేంది అని చెప్పారు. అయితే పల్లాండుని ఒక శబ్దం వస్తేనే 10,000 సంవత్సరాలని అర్థం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయన చూసాం కదా. అప్పుడు 10,000 సంవత్సరం అడిగితే నిత్యం. నిత్యం ఆళ్వార్లు నిత్యంగా ఉండాల, అరుళిచ్చయల్ నిత్యంగా ఉండాల, తాழ்వాదిమిల్ కురవర్ నిత్యం ఉండాల, అవர்கள் செய்த వ్యాఖ్యాన్ని నిత్యం ఉండాల, చెయ్యమరై తన్నుడనే చెంది నిత్యం ఉండాల. ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయాలు ఒక్కటేదా? ఉభయ వేదాంతాన్ని ఉండాలి, వేరే ఏ మతానికి లేదు. ఇది పెద్ద విషయం. ఇది ఉభయ వేదాంతం అనే ఒక శబ్దమే ఎక్కడున్నదంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం ఒకటే, వేరే ఎవరికి లేదా స్వామి? ఎవ్వరికి లేదు. ఏ మతమైనా చేసుకో చూడండి, లోకంలో ఎన్నో ఉంటుంది. దేనికి ఉపయోగం అంటే ద్రావిడ భాష ఏమి, సంస్కృత భాష ఏమి, అందువల్లదా వీళ్ళుదా సరిగ్గా చెప్తారు. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో అదేదా ఇది. శాస్త్రం చెప్పిన ఒక మతం ఏదంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం. అందువల్ల చెయ్యమరై తన్నుడనే చేంది అని చెప్పి అప్పుడు ఈ కలిదోషం రాకూడదు. దేనికి? ఈ ఆళ్వార్ని కానీ కలిదోషం రాకుండా ఉండాలంటే పల్లాంటి సేవించాలా. ఉదయం కూడా ఆమె అడిగింది కదా, అందువల్ల నేను చేయించాలా స్వామి, నేను పల్లాండి సేవిస్తే అది ఉంటుందా, దానికోసం చేయించాలనా? పల్లాండి సేవించేది నా కర్తవ్యం చెప్పి సేవించాలంటే పల్లాండి సేవించేది కర్తవ్యం అనేది ఒకటి అభిప్రాయం ఉండాల. అది కాకుండా నేను సేవిస్తేనే అది ఉంటుంది అభిప్రాయం ఉండాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అట్లయితే నేను సేవించలేదంటే పోద్దా? అట్లాడకూడదు. పోద్దా అనకూడదు. నేను సేవించిన దానిలో ఉంటుంది అని అభిప్రాయం వచ్చింది స్వామి
నేను సేవించలేకుండా పొద్దు సేవించాలి అభిప్రాయం వస్తుంది కూడా. అప్పుడు సేవించేది కర్తవ్యం. ఇది ప్రతి ఒక్క శ్రీవైష్ణవ కర్తవ్యం. అందువల్లదా ఆళ్వాர்கள் వాడి అరుళి செயல்வாடி தாழ்வாதியில் தாம் வாடி ஏழ்பார் முய் அவர்கள் உரைத்தவர்கள் தாம் వాడి చెయ్యమరై తన్నుడనే చెంది. ఇది కడాన ఒక ప్రమాణం ఒకటి ఎత్తున్నారు. సుధప్రకాశకాచార్యుల్ని శ్రీకాక్ష్యానికి వ్యాఖ్యానం అనుకరించారు. ఆయన ఒక ప్రమాణంచ ప్రమేయంచ ప్రమాతారచ్చ సాత్వికాగా జయంతి సదుభిష్టాభిష్టం సదా సర్వత్ర సర్వథా. ప్రమాణంచ ప్రమేయంచ ప్రమాణం అని చెప్తాడు. అటైతేనే ఈ ప్రమాణం ప్రమేయం భగవంతుడు, ప్రమాణమనే ఆళ్వార్ల పాసరం కానీ భేదం కానీ, ప్రమేయమనే భగవంతుడు, ప్రమాత అనే ఆళ్వార్ల ఆచారాలు, వీళ్ళందరూ జయించాల. వీళ్ళందరూ ప్రమాణంచ ప్రమేయంచ ప్రమాదాంచ సాత్వికాగా జయంతు, వీళ్ళందరూ జయించాల. అట్లనే ఎక్కడ కానీ ఏ వస్తువులు కానీ వాళ్ళకి అమంగళాలు ఉండకూడదు, మంగళమే ఉండాలి. అమంగళం అనేది ఉండనే కూడదు, ఎప్పుడు మంగళం ఉండాలా, జయించుకుంటా ఉండాలా అని చెప్పి ఎట్లా ఉండాలా, ఈ వేదాంతంతో ఉండాలని చెప్తారు కదా. అందువల్ల ఆళ్వార్లు ఆచారులు పాసురాళ్ళు వ్యాఖ్యానాలు వేదాంతాన్ని ఇంకా మనకి ప్రకాశం చేసిస్తుంది. ఆళ్వార్లు ఆచారులు ఆ వ్యాఖ్యానం అమలు చేయలేదంటే వేదాంతానికి ఇంత వైభవం ఉంటుందంటే లేదు. ఇప్పుడు వీళ్ళు ఎందువల్ల వైభవం వచ్చింది? ఆళ్వార్ పాసనం వల్ల. అప్పుడు ఆళ్వార్ల పాసనం ప్రధానమా? లేదు స్వామి, వీళ్ళు పాసనం వల్ల దానికి ప్రకాశం వచ్చిందంటారు. అందువల్ల వీళ్ళ పాసనము పల్లాండు ఉండాలా, వ్యాఖ్యానం పల్లాండు ఉండాలా, భేదం పల్లాండు ఉండాలా, దానికి అమృత్యాలు చేసిన ఏడువారం ఉయ్య వాళ్ళు పల్లాండు ఉండాలి అని చెప్పి ఈ పాసనం పూర్తి చేస్తాడు. ఆళ్వాர்கள் వాడి అరుళి செயல்வாடி தாழ்வாதுமில் குறவர் தாம்பாடி ஏழ்வாரும் புய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி చెయ్యమరై తన్నుడనే చేందు. ముఖ్యమైన పాసనం ఇది. ఈ ఉపదేశ రత్నమాలనే సారాంశమైన పాసనం చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఈ పాసనం పూర్తి అయిపోతుంది. ఇంకా వచ్చే వారం 4వ పాసనం, ఆశ్చర్యమైన పాసనం ఏంటి చూడాలి. ఇప్పుడు ఏదో సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వార్ పెరుమోనార్జీ తిరుడిలేశనం ఆచార్యం తిరుడిలేశనం భాగవతారు తిరువడిగలే శరణం.